ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. పరమ పవిత్రమైన పద్మపురాణంలో సృష్టిఖండం ఇంకా చివరికి వస్తూ ఉన్నది. ఈ సృష్టిఖండం అంతా కూడా పూర్తిగా పులస్త్య ప్రజాపతి భీష్ముడికి చెప్పాడు. ఎవరెవరికి చెప్పారు? పులస్తుడు భీష్ముడికి చెప్పాడు. భీష్ముడు మహాపండితుడు. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాణ్ణి ఎదురుగా శ్రోతగా పెట్టుకొని ధర్మరాజు గారికి చెప్పాడంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. కృష్ణుడు చెప్పచ్చుగా, చెప్పలేదు. భీష్ముడు లాంటి వాడే చెప్పాలి ధర్మములు అన్నాడు. ఎవరూ లేకపోతే యజ్ఞం చేయిస్తానని ఒక సామెత ఉందిలేండి. ఎవడు లెట్ట కాబట్టి వాడు యజ్ఞం చేయించేయగలడు. ఎందుకని ఏం చేసినా అది చెల్లుతుంది కనుక. అదే పండితులందరూ ఉండగా వారు ఎదురుగుండా ఒక యజ్ఞం చేయించాలంటే వీడు ఎంత పండితుడై ఉండాలి? శ్రీకృష్ణుడు, మహర్షులు, అందున అన్నీ ఎరిగినవాడు ధర్మరాజు అంటే పని. ధర్మరాజు సమాజుడు. ధర్మరాజు యొక్క గొప్పతనం ధర్మరాజుకు కూడా తెలియనంత గొప్పవాడు ఆయన. భీష్ముడు కూడా ధర్మరాజు వంటి పండితుడు లేడని పొగిడాడు. అటువంటి ధర్మరాజు గారికి ధర్మములు చెప్పడం అంటే అది సామాన్య విషయం కాదు. కాబట్టి అంతటి ఉదాత్త చరిత్ర కలిగిన మహానుభావుడైన పండితుడైన భీష్ముడు ప్రజాపతులలో ఒకడైన పులస్తుని ద్వారా ఈ పురాణంలో సృష్టిఖండం విన్నాడు. ఆ సృష్టిఖండంలో ఇవాళ మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎల్లవేళలా గణపతికి నమస్కారం చేసుకున్నవాడు విఘ్నముల నుంచి బయటపడతాడు అని పులస్తుడు ఒకరోజు చెప్పాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. గణపతి ఆది పూజ్యుడు ఎలా అయ్యాడు? గణపతికి అనేక అవతారాలు ఉన్నాయని, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా పుట్టాడని మన పెద్దలు చెప్పారు. అందువల్ల గణపతి యొక్క వివరాలు చెప్పమని భీష్ముడు పులస్తుని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. గణేశం పూజయేత్ అగ్రే అవిఘ్నార్థం పరేత్విహ వినాయకత్వమాప్నోతి యథా గౌరీసుతో హి సహా అని. ఏ కార్యక్రమం చేసినా అందులో మొట్టమొదట గణపతిని పూజించాలి. ఇది శాస్త్ర నియమం. అన్ని పురాణములలో ఇదే మాట వేదవ్యాసుల వారు కూడా తెలియజేశారు. నువ్వు ఏ పని మొదలుపెట్టు, రుక్మిణీ కళ్యాణం చెయ్యాలి అనుకుంటే ముందు గణపతి పూజ చెయ్యాలి. పార్వతీ కళ్యాణం చెయ్యాలి, ముందు గణపతిని పూజించాలి. మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరగాలి అంటే ముందు గణపతిని పూజించాలి. ఓ పురాణం మొదలు పెట్టాలి అంటే ముందు గణపతిని ప్రార్థించాలి. ఈ విధంగా సర్వకార్యములలో అగ్రపూజార్హత కలిగిన వాడు గణపతి మాత్రమే. కొన్ని విఘ్నములను కడగజేసేటటువంటి శక్తులు ఉన్నాయి. వాటిని వినాయకత్వము అంటారు. వినాయకులు అంటే కొంతమంది విఘ్నములను కలగజేసేటటువంటి దేవతలు. వాళ్ళందరి అనుగ్రహం పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. అందుకే విఘ్నములను కలగజేసేటటువంటి దేవతలను దుష్టశక్తులను కూడా అదుపులో పెట్టి వాళ్ళని పరిపాలిస్తున్న కారణం చేత స్వామివారు కూడా వినాయకుడయ్యాడనమాట. రామాయణంలో చిట్ట చివర ఫలశ్రుతిలో వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టాని యానివై అని ఉంది కదా. అంటే ఇంట్లో విఘ్నములను కలగజేసే కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఉపశమించాలంటే రామాయణంలో పట్టాభిషేక ఘట్టాన్ని వినాలి అంటాడు, రామాయణాన్ని వినాలి అంటాడు. ఇంతకీ వినాయకులు అంటే ఎవరన్నమాట? ఇంట్లో ప్రవేశించిన దగ్గర నుంచి అశాంతిని కలిగించే కొన్ని శక్తులు అన్నమాట అవి. అందుకే కొంతమంది గృహప్రవేశం చేశాక రోజు చికాకి, వాళ్ళకి ఏంటో తెలియదు, కర్మకాలింది. ఇంట్లోకి వచ్చామండి, ఇంత పూర్వం బాగానే ఉండేదండి, కొత్త ఇంట్లోకి వచ్చే దగ్గర నుంచి రోజు విచారం కలుగుతోంది, లేకపోతే దుఃఖం కలుగుతోంది, లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారు అంటున్నామంటే ఆ ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది. ఆ స్థలం ఒకానొకప్పుడు
ఏ కారణం చేతనో అపవిత్రమయ్యింది, అక్కడ బాగా బలులు ఇచ్చిన, దొంగతనాలు జరిగిన, హింసలు జరిగిన అటువంటి ప్రాంతంలో నివసించేవాడికి సుఖం ఉండదు. అలాగే ఎక్కువ శ్మశానాల భూములు ఆక్రమించేసి రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మేస్తూ ఉంటారు. అడుగున ఎముకలు ఉంటాయి, చచ్చిపోయిన వాళ్ళ శవాలు కాలిన బూడిద ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అశాంతిని కలగజేస్తాయి. అవి ఉపశమించాలంటే రామాయణం చదవాలి. రామాయణంలో అనేకములైన మంత్రములు, గాయత్రి మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములన్నీ ఒక్క విఘ్నేశ్వరుడిలో ఉన్న కారణం చేత ఏ పని చేసినా విఘ్నేశ్వరుడిని పూజించండి. ఆయన దయ ఉంటే, వినాయక పూజ ఉంటే ఈ వినాయకులు ఉపశమిస్తారు, విఘ్నము కలగజేసేవాళ్ళు ఉపశమిస్తారు అని 63వ సర్గలో సృష్టిఖండంలో వేదవ్యాసుడు చెప్పాడు. దాన్నే పులస్తుడు భీష్ముడికి కూడా చెప్పాడు. ఆ విఘ్నేశ్వరుడి పుట్టుక, ఆయన వినాయకత్వం పొందినటువంటి కథ చెబుతున్నా వినండి. వినాయకుడికి 108 అవతారాలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా అవతరించాడు. ఎప్పుడూ ఒకే రకంగా అవతరించడు ఆయన. మనం కూడా మన పేరు మీద ఉన్నవాడు భవిష్యత్తులో అవతరించాలంటే అప్పుడు మళ్ళీ రూపంలో కొద్ది పెసరు మార్పు వస్తూ ఉంటాయి, కథల్లో మార్పులు వస్తూ ఉంటాయి. రామాయణం చాలాసార్లు జరిగిందండో, ఇప్పటికి 28 పర్యాయాలు జరిగినట్టుగా ఒక పురాణాన్ని బట్టి చెప్పచ్చు. ఈ 28 పర్యాయాలు రామావతారం జరిగినప్పుడల్లా ఒక్కొక్క అవతారంలో కొంచెం కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి కథల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి నేనే ఉన్నాను, ఈ పద్మపురాణాన్ని ఇది 3వసారి చెప్పడం అంటే సంపూర్ణంగా. చిన్న చిన్న కథలు అందులో చాలా చెప్పిన, ఈ 3 సార్లు చెప్పినప్పుడల్లా ఒక్కోసారికి రెండోసారికి సంబంధం ఉండదు. చెప్పే వర్ణంలో కొంచెం తేడా వస్తుంది, కంఠంలో తేడా వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఒక పద్యం ఎక్కువ చదువుతాం, ఒకసారి తక్కువ చదువుతాం. అందువల్ల ఎప్పుడు ఒకే రకంగా ఎలా చెబుతాం? భాగవత సప్తాహం చేసినప్పుడల్లా అదే కథ అయినా మార్పు కొంచెం కొంచెం వస్తుంది. పాటలు పాడేవాళ్ళు కూడా చూడండి, అదే వ్యక్తి మళ్ళీ పాడినా సరే ఓసారి బాగా పాడతారు, ఓసారి బాగా పాడలేరు. ఒకసారి కీచు గొంతుకు వస్తుంది, ఒక్కోసారి అందమైన గొంతుకు వస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా అవతారాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కల్పభేదాత్ జని ప్రోక్త గణేశస్య పురా మునే. ఒక్కొక్క కల్పములో కల్పభేదము వల్ల వినాయకుని చరిత్రలో మార్పులుంటాయి. ఒకప్పుడు ఆయన పార్వతీదేవికి వరమిచ్చి తనయంత తాను పుట్టాడు. సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన భగవంతుడే గణపతిగా పుట్టాడు. ఆ కథ క్లుప్తంగా చెబుతున్నాను నేను. ఒకప్పుడు పార్వతీదేవి పుత్రక వ్రతము అని ఒక వ్రతం చేసింది. ఈ పుత్రక వ్రతానికి అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు, విష్ణువు. చాలా కష్టపడి పుత్రక వ్రతం చేశాక అన్నదానం చెయ్యాలి గనక ఋషులందరికీ అన్నం పెట్టింది. మధ్యాహ్నం 1 గంటలోపు వచ్చిన వాళ్ళకి భోజనం పెడతాను అని సంకల్పించి ఎంతమంది వచ్చినా సాక్షాత్ ఆవిడే అన్నపూర్ణ కనుక వచ్చిన వాళ్ళకి లేదనకుండా భోజనం పెట్టింది. ఇక అందరూ వెళ్ళిపోయారు. తనకి భర్తకి వడ్డించుకు తిందాం అనుకుంటున్న సమయంలో ఓ సన్యాసి వచ్చాడు. ఆకలి భిక్షాందేహి అన్నాడు. నయం, భోజనం చేస్తూ ఉంటే మధ్యలో లేవకూడదు, నా అదృష్టం బాగుండి ఇంకా కంచం దగ్గర కూర్చోలేదు, ఆపోసిన పట్టలేదనుకుని టక్కున లేచింది ఆవిడ. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువ సన్యాసి గుమ్మం బయట నిలబడ్డాట కైలాసం దగ్గర. ఆయన నాకు భిక్షం పెట్టు అన్నాడు. వెంటనే ఆవిడ లోపలికి పిలిచింది, కూర్చోమన్నది. కూర్చోడానికి ఇక్కడ ఏమీ లేవు తల్లి అన్నాడు ఆయన. ఏమీ లేకపోతే ఆసనం నా పరుపు మీద కూర్చోండి అంది. వెంటనే ఆవిడ మంచం మీద కూర్చున్నాడు. ఈవిడ లోపలికి వెళ్ళింది. పరమేశ్వరుని పిలిచి పీట వేయండి అంది. వేసింది. ఎందుకంటే భర్త ఉన్నప్పుడు అతిథికి భోజనం పెట్టేటప్పుడు పీట భర్త వేస్తే ఆ అన్నదానానికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఆకేమో భార్య వెయ్యాలట, కూర్చునే ఆసనం భర్త వెయ్యాలి. అలాంటి అన్నదానం ఎక్కువ శక్తిని ఫలితాన్ని ఇస్తుంది. అలాగని వెయ్యకూడదు అల్లా, భార్య పీట వేయకూడదు, భర్త ఆకు వేయకూడదు అల్లా. ఇలా వేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం వస్తుందన్నారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు. భర్త గారు అమెరికాలో, భార్య ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఆయన వచ్చేదాకా పద్మాకర్ గారు మీకు పీట వేయనంటే వీడు ఏమైపోతాడు? అప్పుడు ఎవరైనా పీట వేయచ్చు. పీట లేకపోతే ఏం చేస్తాం? కింద కూర్చోబెడతాం. కానీ పీట లేకపోతే అన్నం పెట్టకూడదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ పురాణం విందో కావిడ, ఓహో మొగుడు పీట వేయాలి, నేను ఆకు వేయాలి అని పీట ఆకులేవని అన్నం పెట్టమనేసింది.
అందుకని కొందరు పిచ్చాళ్ళు ఉంటారు కనుక 1-2 సార్లు చెప్పాలి. మీ దంపతులు ఇద్దరూ ఇంట్లో ఉన్నారు, ఎవరికో అన్నం పెట్టే అవకాశం వచ్చింది, అప్పుడు మీ ఇంట్లో పీట ఉంటే భర్త గారు పీట వేయండి, పీట లేకపోతే చాప వేయండి, ఆసనం ఇవ్వాలి, భారీగా రాకేయాలి. ఆ తర్వాత ఎవరు వడ్డించినా పర్వాలేదు, 4 బాగా వచ్చినోడికి వడ్డించి భోజనం పెట్టాలి. మొత్తం మీద భోజనం పెట్టే బాధ్యత ఇద్దరిది. అవకాశం ఉన్నంత వరకు ఏం చేయాలన్నాను, వెళ్ళి పీటేమో భర్త, పీట అంటే ఇక్కడ ఆసనం, కూర్చోడానికి ఒక ఆసనం భర్త ఇవ్వాలి, ఆకు భార్య వేస్తే ఆ అన్నదానం సహజముగా రోజు చేసే అన్నదానము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. అది ఎంత ఎక్కువ అని చెప్పలేదు, అధిక ఫలితం ఇస్తుంది. అందుకని శివుణ్ణి పీట వేయమనగానే శివుడు ఒక బంగారపు పీట వేశాడు. అమ్మవారు మంచి అరిటాకు వేసింది. ఆ తర్వాత గదిలో మంచం మీద కూర్చున్న అతిథిని ఏమండో ఈ భోజనానికి రండి అని పిలిచింది. తీరా చూస్తే అతిథి కనపడలేదు. ఆ మంచం మీద ఎంత బాలుడు కనబడ్డాడు. ఆ బాలుడు తెల్లగా ఉన్నాడు. ఇందాక సన్యాసేమో నీలంగా ఉన్నాడు, ఇప్పుడు బాలుడు మాత్రం నాలాగా స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాడు. అప్పుడు ఆవిడ కళ్ళు మూసుకుని విషయాన్ని అర్థం చేసుకుంది పార్వతి కనుక. శ్రీమన్నారాయణుడు పుత్రక వ్రతం చేసినందువల్ల సంతోషించి ఆఖరణ అన్నం పెట్టు అని అక్కడికి వచ్చాడు, సన్యాసి వేషంలో వచ్చాడు. నేను అన్నం పెట్టేలోపు బాలుడిగా నాకు దత్తుడై వచ్చాడు అని సంతోషపడింది. ఆ విధంగా గణేశుడు మొట్టమొదట ఆ ఇంట్లోకి వచ్చాడు. అంటే విష్ణువే ఒక బాలుడై ఆ మంచం మీద తనను తాను పుత్రుడిగా సమర్పించుకున్నాడు. అందుకని శుక్లాంబరధరం తర్వాత విష్ణు అంటున్నాం. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా గణేశ ఖండంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళాక బ్రహ్మవైవర్త పురాణం అంటే గణేశ జననం అనే కథని వినండి. కాబట్టి ఒక కల్పంలో విష్ణువే ఆవిడకి పుత్రుడిగా వచ్చాడు. సహజంగా విష్ణువు నీలంగా ఉంటాడుగా, ఇక్కడ మాత్రం ఆయన తెల్లని రూపంతో పుత్రుడయ్యాడు. మరొక కల్పంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పంలో ఒక రోజున పార్వతీదేవి నాకు కూడా నా అన్నవాడు ఒక కొడుకు ఉంటే బాగుండు అని ఆలోచించింది. ఇది ఈ శ్వేతవరాహ కల్పంలో. ఎందుకు ఆలోచించిందిట? దానికి కూడా కారణం లేకపోలేదు. ఒక రోజున ఆవిడ బట్టలు కట్టుకుంటూ నందీశ్వరుని కాపలా పెట్టి లోపలికి ఎవరిని పంపించద్దు, సోలం పుచ్చుకుని కాపలా కాయంది. ఇంతలో శివుడు వచ్చాడు. శివుడు నందీశ్వరుణ్ణి ఎందుకు కాపలాగా వస్తావు అంటే, అమ్మవారు లోపలికి ఎవరిని పంపొద్దంటే నువ్వెవడు అడ్డుకోవడానికి, ఇల్లు నాది అని గంటుకుని లోపలికి వెళ్ళాడు. దాంతో అమ్మవారి కోపం వచ్చింది. ఈ నందీశ్వరుడు శివుడి వాహనం అవ్వడం వల్ల కదా నా మాట వినకుండా ఆయన మాట విన్నాడు అని ఆవిడ కొంచెం కోపం వచ్చింది. అప్పుడప్పుడు భార్యలో కోపం వస్తుంది అనుకోండి. ఎందుకని? వాడు ఎంతసేపు గురువుగారి మాట వింటున్నాడు, నా మాట వింటలేదు, జగద్గురువు మాటే అని. అంటే ఎవరి పరివారం వాళ్ళకు ఉండాలనిపిస్తుంది అనమాట. అందుకని శివపత్ని కనుక శివుడి మాటే వినే నందీశ్వరుడు నాకు పరివారంగా పనికిరాడు, నా అన్నవాడు ఒకడు ఉంటే నా మాట వింటాడు, నాకు కూడా ఒక దూత ఉంటే బాగుండు అనుకున్నది. అలా అనుకుని ఆ తర్వాత ఏం చేసిందిట, తన శరీరాన్ని ఇలా అనుకున్నది. నావాడు ఒకడు కావాలి అనుకోవడాన్ని స్వార్థము అంటారు సంస్కృతంలో. ఏమంటారు దాన్ని? స్వార్థం. సహజంగా మనందరికీ అప్పుడప్పుడు స్వార్థం ఉంటూ ఉంటుంది. నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా కొడుకు అన్నీ నావే. ఇంక మిగతా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళని అప్పుడప్పుడు బ్లాక్ చేసేస్తూ ఉంటాం. మనకి ఇష్టం లేదు ఏం చేస్తాం, ఫోను బ్లాక్ చేసేస్తాం. అది సృష్టిలో రహస్యం. అది ఎంతటి గొప్పవాడైనా ఇవాళున్న బుద్ధి రేపు ఉండదు. క్షణాల్లో ద్వేషం పొంది ఇతరులకు దూరం అయిపోతూ ఉంటాం. అదొక కర్మ, పూర్వజన్మ పాపం. అదో పక్కన పెట్టేద్దాం. కానీ అమ్మవారికి కూడా అలా అనిపించిందిట, నాకంటూ ఒకటి కావాలని. అది స్వార్థం. స్వార్థం రాగానే ఏమైపోయింది, అంతటి దివ్యమాత శరీరానికి కూడా చెమట పట్టి మట్టి వచ్చింది. మన శరీరమునకు మట్టి ఎందుకు వస్తున్నది, మన శరీరమునకు చెమట ఎందుకు పడుతున్నది, ఈ ముక్కుల్లోంచి నోట్లోంచి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఎందుకు బయటకు వస్తున్నాయి, అది చీవుడనండి, శ్లేషమనండి మొదలైనవి. అంటే మన శరీరములోకి స్వార్థం ప్రవేశించటం వల్ల, మన మనస్సుల్లోకి స్వార్థం ప్రవేశించటం వల్ల, స్వార్థం ప్రవేశించిన వెంటనే మానవ శరీరం మర్త్య శరీరం అయిపోతుంది.
పంచభూతాలతో నిండిపోతుంది. పంచభూతాలతో నిండిన శరీరానికి దుర్వాసన ఉంటుంది, స్నానం చేయవలసిన అవసరం ఉంటుంది, కళ్ళల్లో పుసికలు వస్తాయి, కంటి మీద రెప్పపాటు వస్తుంది. దేవతలకి ఉండవు గనకే దివ్య శరీరం వాళ్ళది. వాళ్ళ శరీరంలో కంటి మీద రెప్పపాటు ఉండదు, చెమట ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఒక్కసారి ఈ భూలోకపు స్వార్థమునకు గురి అయితే వాడి శరీరం దివ్య శరీరమైనా అది మర్త్య శరీరముగా మారిపోతుంది. అమర్త్యులు కావాలంటే ముందు దేన్ని జయించాలి? స్వార్థమును జయించాలి. అది అంత తేలిక కాదు. ఆ విషయం లోకానికి చెప్పడం కోసం అమ్మవారు కూడా స్వార్థం నటించి తన శరీరాన్ని మానవ శరీరంగా కాసేపు మార్చుకోగానే ఆవిడికి చెమట పట్టింది. ఆ చెమట వల్ల శరీరం మీద మట్టి వచ్చింది. మన శరీరాలన్నీ మృణ్మయ శరీరములు. వాటిని ఏమంటారు? మృణ్మయ శరీరములు అంటే మట్టితో తయారు చేయబడిన శరీరాలు. మన శరీరంలో 5 భూతములు ఉన్నాయి: భూమి, నీరు, అగ్ని, జలము, వాయువు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అంటారు వాటిని. పృథివీ, ఆపహ నీరు, తేజ అగ్ని, వాయు ఆకాశం. ఈ 5ంటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతములతో మన శరీరం ఏర్పడింది. ఈ చర్మము మట్టితో ఏర్పడింది, అందుకే ఇది పృథివీతత్వం కలిగింది. మీరు ఎంత స్నానం చేసినా మళ్ళీ స్నానవయ్యాకి ఇలా అనండి, అంతో ఎంతో మట్టి వస్తుంది. దిక్కుమాల శరీరం మట్టిలో పుట్టింది, మట్టితో ఏర్పడింది, చివరికి చచ్చాక ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. అందుకే ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిలోనే చచ్చామని పూర్వం పాడేవారు. ఇది సన్యాసులు. పూర్వం సన్యాసులు బలి పాడేవారండి. ఇళ్ల ముందు యాచనకు వచ్చిన వాళ్ళు కూడా బాగా పాడేవారు, తత్వాలు బాగా పాడేవారు. ఇప్పుడు సన్యాసులు తగ్గిపోయి సన్నాసులు పెరిగిపోయారు. సన్యాసికి సన్నాసికి తేడా తెలుసుగా? యావత్తు తేడా. కింద యావత్తు ఉంటుంది సన్యాసికి, సన్నాసికి యావత్తు ఉండదు. కాబట్టి తేడా ఏంటి? యావత్తు తేడాయే. యావత్తు తేడాయే అంటే అర్థమైందా? యావత్తు అంటే అర్థం ఏంటి? మరో అర్థం అన్నీ అని అర్థం. యావత్ ప్రపంచం అంటే ఈ సర్వప్రపంచం అని అర్థం కదా. అందువల్ల యావత్తు తేడా అని ఒక అర్థం. ఇంకోటి సన్యాసికి సన్యాసికి ఉన్న తేడా, సన్యాసి అందరినీ వదిలిడిపోతాడు, సన్యాసిని అందరూ వదిలేస్తారు, వీడి పనికి మళ్ళాడు అని. అందరి చేత వదలబడితే సన్యాసి, అందరినీ తాను వదిలితే సన్యాసి. నోట్లో నువ్వు గింజ కూడా నానకుండా అన్ని విషయాలు బయటికి కక్కేసేవాడిని సన్యాసి అంటారు. గంభీరముగా అత్యవసరమైతే తప్ప బయటికి ఏ రహస్యము లీక్ చేయకుండా ఉంటే సన్యాసి అంటారు. సన్యాసి గంభీరుడు. కాబట్టి లొడలొడ వాగేస్తూ కడుపులో ఉన్న రహస్యం బయటికి కక్కకపోతే, కడుపు ఉబ్బిపోతే అటువంటి వాళ్ళని సన్నాసులు అంటారు అన్నమాట. మీరు ఏమవ్వాలో మీరే నిర్ణయించుకోండి. ఈ పూటంతా బాగా ఆలోచించుకొని సన్యాసి కావాలా సన్నాసి కావాలా, అదే ఆడవాళ్ళు అయితే సన్యాసిని కావాలా సన్నాసిని కావాలా ఆలోచించాలి. వెనకడు ఒక సామెత ఉంది. ఒక ఆవిడ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నా మెడలో తాళి కట్టి నన్ను సువాసిని చెయ్యి అని కోరితే సువాసిని బదులు సన్యాసిని చేసేటవాడు. అదే అలా చేయకూడదు అనుకోండి. గోవిందా. అందులో ఇప్పుడు అమ్మవారి శరీరము కూడా ఆవిడ చర్మం కాసేపు మృణ్మయ శరీరం అయిపోయిందనమాట. ఆ మృణ్మయ శరీరాన్ని ఇలా అనుకోవడంతో ఆవిడ శరీరంలో ఉన్న మట్టి ముద్దగా మారి చూస్తూ ఉండగా అందులోంచి ఒక పుత్రుడు పుట్టుకొచ్చాడు. అదేంటో తెలియదు. అమ్మవారి శరీరములో ఉన్న మట్టి నుంచి, మలము నుండి పుత్రుడు పుట్టాడని పురాణాల్లో ఉంటే దాన్ని మన వాళ్ళు నలుగుపిండిట. ఇంకా ముందుకు అడుగేసి ఒకడేమో నలుగుపిండిగా సున్నిపిండి అని ఒకడో, కాదు శనగపిండి అని ఒకడో, వీడు చూసి వచ్చినట్టు బియ్యపిండి అని ఒకడో, ఇంకా నేను చపాతీ పిండి అనలేదు. ఇష్టం వచ్చినట్టు రాసిపారేశారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు. ఏ పురాణంలో అయినా ఈ సున్నిపిండి నలుగుపిండి అనే పేరుందేమో చూడండి. విచార్యైతత్తు వపుష సాదేవి వపుషో మలసంభవ. విచార్యైతత్తు సాదేవి వపుషో మలసంభవ. వపుష శరీరము యొక్క మల మట్టి నుండి సంభవ పుట్టాడు. ఆవిడ నాన్నవాడొకడు కావాలి అనుకోవటం వల్ల ఆవిడ శరీరం ఏమో మానవ శరీరంలా మారిపోయింది. ఆ మానవ శరీరం మీద ఉన్న మట్టి నుంచి పుట్టాడని ఉంటే అసలు ఎక్కడ పిండి ఎక్కడుందండి ఇందులో? అసలు ఈ సున్నిపిండి అనే పదం కానీ, లేకపోతే ఇంకేదో పిండిని కానీ, నలుగు పిండిని కానీ ఏమీ లేదు. వపుష అంటే శరీరము, శరీరం యొక్క మలము నుండి పుట్టాడు. శరీరంలో ఉన్న మలం అంటే ఏమిటి? చెమట వల్ల వచ్చిన మట్టి అని. శరీరంలోంచి సున్నిపిండి పుడుతుందా? మీ ఇంట్లో కూర్చుని
కాసేపు అటు ఇటు పరిగెత్తండి రాత్రి భోజనం అయ్యాక, డాబా ఎక్కువ కిందో. ఇప్పుడు కాస్త చలిగా ఉంటే చెమటట్టదు, కానీ కొంచెం పగటిపూటే పరిగెడితే చెమట పడుతుంది. చెమట పట్టినప్పుడు మీ శరీరం నుంచి మట్టి వస్తుందా, పిండి వస్తుందా? అలా పిండి వస్తే అసలు చపాతీ పిండి ఎందుకు కొనుక్కోవడం? హాయిగా పూరీలు చేసుకోవచ్చు. కాకపోతే మీ శరీరం నుంచి వచ్చిన ఆ పిండితో పూరీలు చేసుకుని మీరు తినండి, నాకు పెట్టకండి, మళ్ళీ నేను ఎక్కడ తింటాను. కానీ కాబట్టి నాయనలారా, శరీరం నుంచి తనంత తాను ఎవడో వాడు పొలమకపోతే పిండి రాదు. ఆ పిండిని తిండిగా తినకండి. అలా కల్పించి రాసేశారు. ఎన్ని పిచ్చి కథలో. అప్పుడప్పుడు మనం కూడా గోవర్ధనగిరి గోటిని నిలిపేరు పాటలో ఉంది కాబట్టి పాడేస్తున్నారు, కానీ గోటితో నిలపలా, చేత్తో ఎత్తాడు ఆయన గోవర్ధన పర్వతాన్ని. భాగవతంలో చేత్తో ఎత్తాడు, చూచారు. ఇలా ఎన్నెన్నో కల్పితాలు చాలా వచ్చాయి. ఇంకా సినిమా వాళ్ళ పాపాలు దానికి అంతమే లేదు. కర్ణుడంత నీచుడు ఉండడు ఈ ప్రపంచంలో. వాడు చచ్చే ముందు ఒక్క పూట కాస్త యుద్ధం తప్ప మిగతా చోట్ల పరాక్రమే ఉండదు. చిత్రరథుడు అనేటటువంటి గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు. కృష్ణుడి తమ్ముడు సాత్యకి చేతిలో ఓడిపోయాడు. కర్ణపర్వంలో భీముడు వాడిని స్పృహ తప్పించి చంపబోతూ ఉంటే పక్క వాళ్ళు అడ్డుకోకపోతే అప్పుడే తెచ్చేవాడు. అభిమన్యుడి చేతిలో ఓడిపోయి వెనక నుంచి వచ్చి విల్లు విరగొట్టాడు. ఎప్పుడు చూసినా పారిపోవడం, ఎప్పుడు చూసినా పాపిష్టి పనులే. అటువంటి వాట దాన వీర సూరకర్ణ, నీ మొహం కాదు. వాడు ఎక్కడ దానం చేశాడు, ఎవడికి దానం చేశాడు? మహాభారతంలో వాడు దానం చేసిన ఘట్టం చూపించమని చూస్తాను. ఇంద్రుడికి ఏదో కవచకుండలాలు ఇచ్చి శక్తి లాక్కున్నాడు, అది తప్ప ఇంకేది కనపడదు. ఎవడికి గట్టిగా ఒక దానం చేసింది లేదు, ఎక్కడ పరాక్రమం లేదు. ఉత్తర గోగ్రహణంలో మొత్తం కౌరవ సైన్యం అంతా వచ్చి విరాటరాజు గారు ఆవులు పట్టుకుంటే అర్జునుడు ఒక్కడు వెళ్ళి ఉత్తర కుమారుణ్ణి సారథిని చేసుకుని అందరినీ జయించాడు. చావగొట్టి పారేశాడు కర్ణుణ్ణి. పారిపోయాడు వాడి దెబ్బకి. కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఇంతమంది చావు దెబ్బతిని పారిపోయారు. దుర్యోధనుడైతే విరగ్గొట్టి పారేశాడు. సిగ్గు లేక అందరూ పారిపోతూ ఉంటే అప్పుడు అర్జునుడు తెగ తిట్టాడు కూడా. ఏ నుంగు నెక్కి పెక్కే నుంగులిరుగడరా పురవీధుల గ్రాలగల్లదే మణిమయం వైన భూషణ జాలముల నొప్పి ఒడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడచి సుగతి వడయుము తొల్లింటి చూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఏది పక్కన కర్ణుడు ఉండగా, శకుని ఉండగా, అశ్వత్థామ ఉండగా, భీష్ముడు ఉండగా, ద్రోణుడు ఉండగా, కృపాచార్యుడు ఉండగా ఎంతమందిని జయించి దుర్యోధనుడిని కొట్టి, ఓరి దుర్యోధన యుద్ధం అంటే జోదం అనుకుంటున్నావా? శకుని చేత కపట ద్యోతంలో మా సొమ్ము అంతా అపహరించావు. జోదం ఇక్కడ యుద్ధంలో ఆడడం కుదరదు. జోదం ఎచ్చటని ఆడంగరాదు సొమ్ము అన్నాడంతే. ఇక్కడ యుద్ధం ఇది భయంకర యుద్ధం, అర్జునుడితో యుద్ధం. జోదం ఆడడం కుదరదంతే. ఓ ఏనుగు మీద ఎక్కేవాట ఎప్పుడు దుర్యోధనుడు. మంచి మదించిన ఏనుగు మీద ఎక్కి 2 ఏనుగుల మీద అటు ఇటు సేవకులు వస్తూ ఉండగా వాటి చేత సేవింపబడుతూ నగర వీధుల్లో తిరుగుతూ ప్రకాశించడం అనుకున్నావా అన్నాడు. ఇరుగడరా అంటే అటు ఇటు అన్నమాట. ఓ ఏనుగు మీద ఎక్కినప్పుడు అటు ఇటు 2 అసిస్టెంట్లు కూడా ఉండాలండి. పూర్వం ఊరేగించేటప్పుడు ఒక్కడు వెళ్ళకూడదని, రాజుపీనుగు ఒంటరిగా వెళ్ళకూడదని సామెతలండి. అందుకని అటు ఇటు 2 ఏనుగుల మీద పరివారం ఎక్కి టీవీగా వస్తూ ఉండగా వీధుల్లో తిరగడం అనుకున్నావా, ఊరేగడం అనుకున్నావా? మంచి నవరత్నములతో మణులతో తాపడం చేయబడిన ఆభరణములు శరీరానికి ధరించి నిండు కొలువులో సింహాసనం మీద కూర్చోవడం అనుకున్నావా యుద్ధం అంటే? ఓలగము అంటే కొలువు, ఒడ్డోలగము అంటే నిండు కొలువు, మంచి నిండు కొలువు. ఎంతోమంది హేమీలు ఎదురుగుండా కూర్చుంటే వీడు ఒక్కడే సింహాసనం మీద కూర్చునేవాడు, పెద్ద గొప్పళ్ళేగా.
అలాగా నిండు కొలువులో కూర్చోవడం అనుకున్నావా యుద్ధం అంటే? జోదం అనుకున్నావా పిచ్చాడా? కర్పూరము, పచ్చకర్పూరం రాసుకునేవారు పూర్వం. సభలోకి వెళ్ళేటప్పుడు పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే సువాసన వస్తుంది, చెమట పట్టదు, చల్లగా ఉంటుంది. అందుకని కర్పూరం పూసుకొని, చందనం పూసుకొని, కస్తూరి పూసుకొని రకరకాల భోగాలు అనుభవించడం అనుకున్నావా యుద్ధం అంటే? భోగాలు అనుభవించడం కాదు యుద్ధం అంటే. ఇక వాడికి స్త్రీలోలత్వం ఎక్కువ. అందమైన, మనోహరమైన, చక్కగా మాట్లాడి నృత్యం చేసేటటువంటి స్త్రీలతో కలిసి నృత్యం చేయటం అనుకున్నావా? వాళ్ళతో కలిసి భోగాలు అనుభవించడమా? సంగతి అంటే స్నేహం. ఇదిగో అందమైన స్త్రీలతో స్నేహం చేయడం అనుకున్నావా? వేడుకగా తిరగడం అనుకున్నావా యుద్ధం అంటే? కయ్యంలో ఓడిపోయిన కౌరవేంద్ర, విను, నా బుద్ధి విను, అంటే నా మాట విను, నేను చెప్పిన మంచి మాటలు విను. మరలి ఈ యుద్ధరంగం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపో. సిగ్గు లేదు కనుక, ఓడిపోయావు కనుక ఈ తనువు విడిచి, ఈ శరీరాన్ని విడిచి ఆత్మహత్య చేసుకు చావు. సుగతి పడయము. అప్పుడు ఏమవుతుంది? యుద్ధంలో చస్తే, లేక ఇంకో తోటకు పోయి చస్తే అప్పుడు సద్గతులకు పోతావు. అయినా యుద్ధంలోంచి వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళాక తొల్లింటి లేక తొల్లింట రెండు ఒకటి, చూరగలదే. పూర్వంలాగా భోగాలు అనుభవించగలవా? ఇప్పుడు వీడి ఇంటికి వెళ్ళాడండి, వెళ్ళగానే అందరూ ఏమంటారు? యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చాడ పిరిగి సన్నాసి, వీడేమిటి రాజు అంటారు. ఇలా అందరి చేత చివాట్లు తింటున్నప్పుడు పూర్వంలాగా సింహాసనం మీద కూర్చోగలవా? కూర్చోలేవు కదా, అవమానం కదా. అలా అవమానంతో ఉన్న నువ్వు పూర్వంలాగా వైభవాలు అనుభవించగలవా అని ఇంత తిట్టాడు. తిడుతున్నప్పుడు ఏమయ్యాడండి ఈ కర్ణుడు? వీడు బతుక్కు సూర్యుడా? దానం ఎవడికి చేశాడు? వీరత్వం ఎక్కడ ఏడిసింది? సూరత్వం ఎక్కడ ఏడిసింది? అయినా సరే వాడిని పొగిడేయడం మనకి ఇష్టమైతే. కాబట్టి ఇలాంటి పనులు చాలా చేశారు. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, గణపతి అమ్మవారి శరీరపు మలము నుండి పుట్టుకొచ్చాడు తప్ప పిండి నుంచి పుట్టలేదని ఢంకాపదంగా శివపురాణములో కూడా గణేశ ఖండంలో ఉంటుంది. ఎవడు నమ్మినా నమ్మకపోయినా పురాణములను నేను నమ్మాను. అందులో ఉన్న శ్లోకానికి యథాతథంగా అర్థం చెబుతున్నాను. బస్తీ మేసవారు ఎవరినైనా కావాలంటే ఆ శ్లోకానికి అర్థం ఇంకో రకంగా చెప్పనట్టు చూద్దాం. వపుషః మల సంభవ అన్న చోట శరీరపు మలం నుంచి పుట్టాడన్న చోటకి సున్నిపిండిని ఎలా చెప్పగలుగుతావు అసలు? నువ్వు ఎంత పండితుడు అయితే మాత్రం. సరే, అలా పుట్టుకొచ్చాడు ఆయన. అలా పుట్టుకు రాగానే పార్వతీదేవి, అమ్మయ్య, నాన్నవాడు నాకు ఒకడు కావాలని కోరుకున్న వెంటనే ఒక పుత్రుడు పుట్టుకొచ్చాడు. ఈ పుత్రుడు ఈ రోజు నుంచి నాకు అండగా ఉంటాడని భావించి ఒక కర్రవాడి చేతికి ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? నుదుట సింధూరం పెట్టింది, చేతికి మోదకాలు ఇచ్చింది. ఇదంతు మోదకం నాయనా, ఇది మోదకం రా అంటే లడ్డు. సంస్కృతంలో మోదకం అంటే రెండు అర్థాలు. ఒకటి లడ్డూలు. అందుకనే ఖైరతాబాదులోను అక్కడ గణపతికి నవరాత్రుల్లో ఏం చేస్తారు? లడ్డు చేస్తారు. మోదకం అంటే లడ్డు అని ఒక అర్థం. మన తెలుగు వాళ్ళకి ఇంకొక అలవాటు ఉన్నది. ఏమిటది? ఆవిరితో తయారు చేసినటువంటి బియ్యపు నూకతో తయారు చేసిన కుడుమును కూడా లడ్డు మోదకం అని అంటారు. లడ్డూని మోదకమే అంటారు, దీన్ని మోదకం అంటారు. రెండూ నిజమే. ఆవిరితో తయారు చేసిన ఆ కుడుము పెట్టచ్చు. అలాగే శనగపిండితో తయారు చేసి చక్క అద్భుతంగా నేతితో తయారు చేస్తారు కదా. దిక్కుమల డాల్డా వేస్తే మళ్ళీ గణపతికి గొంతుకు పోతుంది, ఆయన గొంతుకు పోతే మనకి ఇబ్బందులు. అందువల్ల మంచి అద్భుతమైన నేతితో జీడిపప్పులు వేసి తయారు చేస్తారండి కొంతమంది లడ్డు. అలాంటి లడ్డు తిని అన్నాళ్ళు అయ్యిందో ఎవడు చూసినా దిక్కుమాల డాల్డా లేకపోతే కంపు నెయ్యితో చేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి లడ్డు తినలేకపోయాం. చూద్దాం, దేవుడు అనుగ్రహిస్తే, గణపతి అనుగ్రహిస్తే మీ అందరికీ కూడా చివరి రోజు ఫుడ్డుగా లడ్డు ఇద్దాం. గడ్డు సమస్య తొలగిపోతుంది. అలాంటి ఒక మోదకం చేతిలో పెట్టింది, ఒక కర్ర ఇచ్చింది. కాపలా ఉండు నాయనా అన్నది. ఆ తర్వాత శివుడు వచ్చాడు. కర్రతోటి శివపరివారాన్ని ఈయన సావగొట్టాడు ఈ కుర్రవాడు. శివుడు ఆయన శిరస్సు ఖండించాడు. ఆ తర్వాత ఆయనకి గజముఖాన్ని అతికించారు. అప్పటి నుంచి ఆయన ఏమయ్యాడు? నాగాననుడు అయ్యాడు. నాగా అనే శబ్దమునకు ఏనుగని కూడా అర్థము, గుర్తుపెట్టుకోండి. నాగా అంటే అర్థం ఏంటి? ఏనుగని. అందుకే గజేంద్ర మోక్షంలో విహ్వల నాగేంద్రము అంటే గజేంద్రం అని అర్థం. అందుకే కొంతమంది నాగఫణి అంటే అర్థం ఏంటనమాట? హస్తి కాళ. కాళహస్తిని తిరగేశారనమాట. శ్రీకాళహస్తి అంటే బాగుండదు అనుకుని తెలివితేటలు ఎక్కువైపోయి వెనక్కి తిరగేశారు. హస్తికాళ అన్నారు, శ్రీ హస్తికాళ ఈశ్వరుడిలాగా. అలాగా కాబట్టి ఈయనకి నాగముఖాను వచ్చింది, నాగాననుడు అయ్యాడు. ఆ తర్వాత ఒక రోజున
సమస్త విఘ్న గణములకు ఒక నాయకుణ్ణి ఏర్పాటు చెయ్యాలి అనుకున్నారు శివపార్వతులు. ఎందుకంటే ఆ కాలంలో కొన్ని విఘ్న దేవతలు ఉండేవి. ఆ విఘ్న దేవతలు అందరినీ ఏడిపించేస్తూ ఉండేవి, ఏ పని చేసినా ఆటంకం కలిగించేవి, గందరగోళం చేసేస్తాయి. స్కూల్లో పిల్లలు టీచర్ లేకపోతే ఎలా గందరగోళం చేస్తారో అలా చేసేస్తారు వాళ్ళు. ఈ మధ్యన కుర్రాళ్ళు టీచర్ని కూడా చంపేసేట్లేండి, గొడవ లేదు. మంచి మంచి రోజులు వస్తున్నాయి మనకి, కాలప్రభావం కదా అది. కాబట్టి ఏంటంటే అదుపులో పెట్టేవాడు ఒకడు ఉండాలి. అందుకని ఒక రోజున పార్వతీదేవి కుమారులిద్దరినీ పిలిచింది. ఎందుకంటే అప్పటికే కుమారస్వామి ఉన్నాడు, గణపతి ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరిని ఈ గణములకు అధిపతిని చెయ్యాలి, ఈ విఘ్న గణములకు అధిపతిని చెయ్యాలి అని దేవతలు కూడా తర్జన భర్జన పడుతున్నారు గనక ఇద్దరినీ పిలిచింది. నాయనలారా, మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడుతున్నాను. ఈ పరీక్షలో విజయము ఎవరు సాధిస్తే వారికి విఘ్న గణ ఆధిపత్యం ఇప్పిస్తాను అనగానే ఇద్దరు ఉత్సాహంగా మేం పరీక్షలో పాల్గొంటాం అన్నారు. మొత్తం భూమండలంతో పాటు త్రిలోకములు, త్రిలోకాలు అంటే ఏమిటి? స్వర్గం, భూలోకం, పాతాళం. స్వర్గ మర్త్య పాతాళ లోకాలు 3 చుట్టూత 3 సార్లు తిరిగి సంవత్సరం లోపు ఎవరు ముందుగా ఇక్కడికి వస్తారో వారికి ఈ విఘ్నగణముల మీద ఆధిపత్యం ఇవ్వబడుతుంది. ఈ విఘ్నగణాలకి వాళ్లే రాజైపోతారు. ఏకగ్రీవం, పైగా ఎలక్షన్లు ఉండవు, ఈ ఈవీఎంలు అక్కర్లా. అనగానే ఝామ్మని కుమారస్వామి వారు మయూర వాహనం మీద బయలుదేరారు. ఆయనకు మంచి వాహనం ఉంది. మన క్రేతాల కంటే, మన ఫోర్డ్ కార్ల కంటే, ఈ సుజుకి కార్ల కంటే ఆకాశంలో మహావేగంగా వెళుతుంది. ఈ దిక్కుమాల విమానాలు ఏవి కూడా మయూర వాహనం ముందు ఆగవు. అది మహావేగంగా వెళ్ళిపోయింది ఆకాశంలో. అప్పుడు ఈయనేం చేశాడు? ప్రపంచంలో అన్నిటికంటే తెలివితేటలు చాలా అవసరం. కేవలం శరీర బలంతో కొన్ని సాధించలేం. నా శరీరమా గజముఖము, పెద్ద పొట్టతో ఉంటుంది, పెద్ద చెవులతో ఉంటుంది. వాహనం చూస్తే అనింజుడు అని పేరు కలిగిన ఎలుక. ఈ ఎలక మీద ఎక్కి తిరగడం కష్టం. కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులు అక్కడ కూర్చోబెట్టాడు. అమ్మ నాన్న ఒక 5 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోండి అనగానే వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శివుడు కొంటిగా, ఏనాయన తీర్థయాత్రలకు వెళ్ళి భూమండలంతో పాటు సమస్త లోకాలు తిరిగి రమ్మని నేను ఆజ్ఞాపిస్తే, అమ్మ ఆజ్ఞాపిస్తే, మీ తమ్ముడు గారేమో జామ్మని మయూర వాహనం మీద ప్రయాణానికి పెడితే నువ్వు ఇంకా కదలవే, ఇక్కడ కూర్చుని ఏం చేద్దాం అనుకుంటావు, నీకు పదవి ఎక్కర్లేదా అన్నాడు. పదవి కావాలండి, కాకపోతే తమ్ముళ్ళగా ప్రయాణం చేయను, ప్రయాణం చేయకుండానే పదవి పొందుతాను అన్నాడు ఆయన. అది ఎలాగా అన్నాడు ఆయన. తర్వాత చూపిస్తాను, ముందు మీ ఇద్దరు ఆసనంలో కూర్చున్నాను కానీ కూర్చున్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళిద్దరు చుట్టూ తిరిగాడు. యాని కాని చపాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవస్త్ర హిమాం కృపయా దేవ శరణాగతవత్సలాన్యథా శరణన్నాస్తిత్వం ఏవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అంటూ ఆ ఇద్దరు చుట్టూ 3 సార్లు తిరిగాడు. తిరిగిన తర్వాత నేను మొత్తం సమస్త లోకాల చుట్టూ ప్రదక్షిణ చేసేసాను, నాకు పట్టాభిషేకం చేయండి అన్నాడు. స్కంద తీర్థం యయౌ సద్య సర్వం త్రిభువనస్థితం బర్హిణం స్వం సమారుహ్య త్వభిషేక కృతక్షణాత్ పితరౌ ప్రదక్షిణం కృత్వా లంబోదరధరస్సుధీః. వెంటనే వాళ్ళేమన్నారు? మీ తమ్ముడేమో మయూర వాహనం మీద మొత్తం లోకాలన్నీ తిరుగుతున్నాడు, కాశీ వెళ్ళాడు, గయ వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళాడు, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న సమస్త తీర్థయాత్రలు చేస్తున్నాడు ఆయన. ఆయనేమో ప్రదక్షిణ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చుని మా చుట్టూ బొంగరంలా తిరిగి పట్టాభిషేకం చేయమంటున్నావు. ఏం సమస్త లోకాల చుట్టూ తిరగకుండా ప్రదక్షిణ చేసి మా చుట్టూతో అంతమాత్రం చేతని పదవి పొందగలవా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అయితే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు విఘ్నగణములకు ఆధిపత్యం ఇవ్వండి, నన్ను విఘ్ననాయకుడిని చెయ్యండి, లేదా వేదములను శాస్త్రములను తీసేసి కొత్త శాస్త్రాలు రాయండి అన్నాడు. అదేంటి వేదాలు మేము ఎలా మారుస్తాం? వేదాలంటే తమంత తాము పుట్టాయి, స్వయం పౌరుషాలు. అటువంటిది వేదాలు శాస్త్రాలు ఎలా మారుస్తాం అన్నారు వాళ్ళు. అయితే శాస్త్రాలు మార్చండి, లేదా నాకు పట్టాభిషేకం చేయండి. అన్నీ ఎరిగిన శివుడు ఇందులో ఉన్న మర్మం ఏమిటి అంటే లాజిక్ ఏమిటన్నాడు. సకల పురాణములలో, ఇతిహాసములలో, వేదములలో
స్మృతులలో ఒకే ఒక్క గొప్ప శ్లోకం ఉన్నది. ఏమిటా శ్లోకం? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం భూప్రదక్షిణతో సమానం, స్వర్గ ప్రదక్షిణతో సమానం, పాతాళ ప్రదక్షిణతో సమానం. తల్లిదండ్రులు ఎంత పాపాత్ములైనా సరే దాంతో సంబంధం లేదట. తండ్రి దుర్మార్గుడు హిరణ్యకశిపుడే అవ్వచ్చుగాక, తల్లి లీలావతి అవ్వచ్చుగాక, ఎవరైనా అవ్వచ్చుగాక, కానీ కొడుక్కి వాళ్ళు తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఒక ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూతా ఎవడైనా ఒకసారి ప్రదక్షిణ చేస్తే త్రిలోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు. 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 3 సార్లు త్రిలోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. ఇది శాస్త్ర నిర్వచనం. మీరు నాకు తల్లిదండ్రులు, కేవలం తల్లిదండ్రులా? జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీ గురించి. సమస్త లోకాలకి తల్లిదండ్రులు మీరే. శివుడి కడుపులో ఎన్ని లోకాలు ఉన్నాయి? పరమాత్ముడి కడుపులో భువన బ్రహ్మాండాలు ఉన్నాయండి. సహజంగా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తేనే లోక ప్రదక్షిణ ఫలితం వస్తోందిట. పైగా ఆ తల్లిదండ్రులేమో పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరుల కడుపులో ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములన్నీ ఉన్నాయి. ఇన్ని లోకములను కడుపులో పెట్టుకున్న ఆది దంపతుల చుట్టూ ఎవడు ప్రదక్షిణ చేసినా వాడు సమస్త లోకముల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు. పైగా ఇంకో ధర్మ సూక్ష్మం చెప్పాడు. శివలింగం పక్కన అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడికి కూడా ఇన్ని లోకాల చుట్టూ తిరిగిన పుణ్యం వస్తుందండోయ్. డైరెక్ట్గా శివుడు మీకు కనపడ్డ కదా, గణపతి కాబట్టి అదృష్టవంతుడు కనుక శివుడికి పార్వతికి ప్రదక్షిణ చేశాడు. మీ బోటి వాళ్ళు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతోంది కదా, ఉత్సవమూర్తులు పెడుతున్నాం కదా, అప్పుడు ఆ ఉత్సవమూర్తుల చుట్టూ 3 సార్లు తిరిగితే కూడా భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అందుకనే శివాలయములో ప్రదక్షిణ చెయ్యండి, విష్ణు ఆలయంలో ప్రదక్షిణ చెయ్యండి. ఇప్పుడు మనం కృష్ణుడి ఆలయంలో ఉన్నాం, కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసాం 3 సార్లు, అంటే 3 సార్లు లోకాలన్నీ తిరిగినట్టే. ఓ శివాలయానికి వెళ్ళాం, శివలింగము అమ్మవారు లోపల ఉన్నారు, లోపల 3 ప్రదక్షిణలు చెయ్యండి, సమస్త లోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అందుకని ప్రదక్షిణలు చెయ్యాలి. కాబట్టి ఎవడైనా మూర్ఖుడు ఆలయంలో ప్రదక్షిణ అక్కర్లేదంటే ఇంక వాడంత పాపాత్ముడు లేడు, వాడంత మూర్ఖుడు లేడు. వాడిని ఎండిపోయిన, కుళ్ళిపోయిన, మలమూత్రములు తొడవబడిన గడ్డి పరకతో సమానంగా భావించమన్నారు. వాడే గడ్డి పరక. గడ్డిని సంస్కృతంలో ఏమంటారో మీరు ఆలోచించుకోండి, ఐ డోంట్ కేర్. కాబట్టి అది పాపిష్టి వాళ్ళ లక్షణం అది. అందుకని ప్రదక్షిణ చేయాలి. గణపతి ఎందుకు చేశాడు ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన? స్కందుడు బయట ఉన్న తీర్థయాత్రలు చూడడానికి వెళ్ళాడు, కానీ ఈయనేం చేశాట? 12వ శ్లోకం 63వ సర్గ, సృష్టిఖండంలో 63వ సర్గ శ్లోకం ఏమిటి? 12. పితరౌ ప్రదక్షిణం కృత్వా లంబోదరధరస్సుధీహి. బుద్ధిమంతుడు గనక గణపతి తల్లిదండ్రులను ఆసనంలో కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. దానివల్ల ఏమైందనమాట? సమస్త లోక ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడు. అప్పుడు దానివల్ల ఇంకో తమాషా జరిగిందండోయ్. ఈయనేమో తల్లిదండ్రుల చుట్టూ ఓసారి ప్రదక్షిణ చేసేసరికి ఈయనకంటే వెనక పాపం స్కందుడు భూమి చుట్టూ, స్వర్గం చుట్టూ తిరిగి పాతాళం చుట్టూ తిరుగుతూ ఉంటే ఈయనకంటే ముందు గణపతి ప్రదక్షిణ చేస్తున్నట్టు కనపడింది అక్కడ. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయనకంటే ముందు గణపతి కనపడుతున్నాడు. ఈయన గంగానదికి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి గంగలో స్నానం చేసి గణపతి ముందుకు వెళ్ళిపోతున్నట్టు కనపడ్డట. అప్పుడు కుమారస్వామి వారు తెల్లబోయారు. ఇదేంటిది? నేను మహావేగంగా గంగ దగ్గరకు వచ్చాను, కాశీలో నేను స్నానం చేద్దాం అనుకునే లోపు నాకంటే ముందు మా అన్నయ్య గారు స్నానం చేసి పారిపోతున్నారు అనుకుని అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళాడు. ప్రయాగలో కూడా ఈయనకంటే ముందు వాళ్ళ అన్నయ్య స్నానం చేసినట్టు కనబడింది. నిజానికి ఆయన వెళ్ళాడా? వెళ్ళలేదు. కానీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల, ఆది దంపతుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయనకంటే ముందు గణపతి అక్కడ స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని దానం చేసినట్టుగా కనబడుతోందనమాట. అదే మహామహిమ. ఈ విధముగా ఆయన దేనితోటి? బుద్ధితో, బుద్ధిమంతుడు గనక తెలివితేటలతో కేవలం ఉన్న చోటే కూర్చుని సమస్త లోకములలో ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడు. అప్పుడు పార్వతి ఏమైందిట? విస్మితాబ్రవీతు. తెల్లబోయింది, ఆశ్చర్యపోయింది, విస్మితురాలయ్యింది. ఆ తర్వాత ఏమంది? నాయన,
సమస్త తీర్థయాత్రలు చేయటం ఎంత తేలిక నిరూపించావు నువ్వు, నీలాంటి తెలివైన కొడుకు ఉండడం నా అదృష్టం రా నాయన అని పొగిడింది. సర్వతీర్థాభిషేకైస్తు సర్వదేవైః నతైస్తతా సర్వయజ్ఞవ్రతైః మిత్రైః గిరైః అన్యైః. ఈ ప్రపంచంలో సర్వయజ్ఞములు చేయటం వల్ల, తీర్థయాత్రలు చేయటం వల్ల, మిత్రులతో స్నేహం చేసి వాళ్ళకి దానం చేయటం వల్ల, కొండలెక్కడం వల్ల, సమస్త తీర్థయాత్రలతో తన శరీరాన్ని అభిషేకం చేయించుకోవటం వల్ల, అనగా గంగా మొదలైన నదుల్లో స్నానం చేయటం వల్ల వచ్చే పుణ్యం కేవలం తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే వస్తుందని నిరూపించనని ఈ ధర్మానికి మెచ్చుకున్నాం. ఈ రోజు నుంచి సకల విఘ్నగణములకు నువ్వే అధిపతివి, నువ్వే విఘ్నేశ్వరుడివి అని అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది. అలా కూర్చోబెట్టి ఏం చేసింది? అతో దదామి హేరంబం మోదకం దేవ నిర్మితం. నీకు హేరంబుడనే బిరుదిస్తున్నాను. దేవతలంతా నీ కోసం ఒక మోదకాన్ని తయారు చేశారు. ఆ మోదకం నీ చేతిలో పెడుతున్నాను. ఈ కుడుము, ఈ లడ్డూ తింటూ సింహాసనం మీద కూర్చుని హేరంబుడనే పేరుతో ప్రజలందరినీ రక్షించు. ఇదే కాదు, అగ్రే పూజామఖేషు చ అస్యైవ కారణాదస్య వేదశాస్త్రస్తవాదౌ చ నిత్యం పూజా విధాసు చ అన్నదావిడ. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి విఘ్నేశ్వరుడనే పేరుతో బిరుదిచ్చి విఘ్నగణములకు అధిపతిని చేస్తున్నాను. నువ్వు మా చుట్టూ ప్రదక్షిణ చేసి లోకానికి ఒక గొప్ప సందేశం ఇచ్చావు గనక సమస్త పూజలలో అగ్ర పూజ నీకు జరుగ్గాక. ఎవరు ఏ పూజ చేసినా ముందు నిన్ను పూజించవలసిందే. వాడు ఎటువంటి వాడైనా, శివద్వేషైనా సరే చచ్చినట్టు నీ పూజ చేయవలసిందే. కొంతమంది కలియుగంలో వాళ్ళ కర్మ వల్ల, వాళ్ళ పూర్వజన్మ పాపం వల్ల శివుణ్ణి ద్వేషిస్తారు. అటువంటి వాళ్ళు విష్ణు పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుడిని పూజించరు. వాళ్ళ పూజలన్నీ వ్యర్థమైపోతాయి. పద్మపురాణం, విష్ణు పురాణం లాంటిది ఇది, అది చెబుతోంది. అందులో చెప్పారు ఈ విషయాన్ని. ఏమైనా ఏ పూజలో అయినా సరే నిన్ను పూజించవలసిందే, అగ్రపూజ నీకు జరగవలసిందే. యజ్ఞములలో, కళ్యాణములలో, వేదశాస్త్ర పఠన సమయములలో, నిత్య పూజలలో అన్నిటిలో విఘ్నం నుంచి బయటపడాలంటే నీ పూజ జరగవలసిందే అని పార్వతి వరమిచ్చింది. వెంటనే శివుడు తథాస్తు అన్నాడు. శ్రీమన్నారాయణుడు ఆయన నెత్తి మీద కిరీటం పెట్టాడు. సమస్త దేవతలు ఆయన్ని పూజించారు. కోటి కోటి విఘ్నగణములన్నీ ఆయన్ని సేవించాయి. ఆ తర్వాత ఆయన కోసం అనేక స్తోత్రాలను వేదములు అందించాయి. వేదములు ఆయన్ని స్తోత్రం చేశాయండి. సాధారణంగా వేదములు ఎవరిని స్తుతించవు. స్తుతించాయంటే వాడు వేద దేవుడు అని అర్థం అనమాట. వేదములు అనంతములు, ఇన్ని అన్నీ అని ఎవరు చెప్పలేరు. కాకపోతే మన కోసం ఆ వేదములలో కొన్ని మంత్రములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే పేర్లతో 4 వేదములుగా వేదవ్యాసుడు అందించాడు. కానీ మొత్తం వేదములు లెక్కలేవు, అనంతములు. అసలు మన మానవుల బతుక్కి ఒక ఋగ్వేదానికే 20 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు వాళ్ళ ఓపికను బట్టి. ఒక ఋగ్వేదంలో ఘనపాటి అవ్వాలంటే ఎంత కృషి చేసి ఉంటారు పాప వాళ్ళు, ఆలోచించండి. ఇల్లు వాకిలి విడిచిపెట్టి తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళ ప్రతిభలను బట్టి ఏళ్ల తరబడి గురుకులంలో సరైన ఆహారం, సాత్వికాహారమే స్వీకరిస్తూ పాపం చదువుకున్నారు. అలాగే ఒక యజుర్వేదం, అందులో ఘనపాటి అవ్వాలంటే వాడు ఎంత కృషి చేసి ఉంటాడు అవతల పండితుడు. సామవేదం చదవాలంటే కంఠం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అథర్వణ వేదం చదవాలంటే ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి. ఈ స్మార్థం చదువుకునేవాళ్ళు, వేదాలు చదువుకునేవాళ్ళు అసలు కుటుంబంతో సంబంధం లేకుండా చదువుకుంటారండి పాప వాళ్ళు. అంత చదువుకుని నానా కష్టాలు పడి వచ్చాక ఏ గుళ్ళోకి వెళ్ళో ఒక అర్చకుడిగా కుదిరితే వాడికి ఇచ్చే జీతం ఎంత, అది సరిపోక మధ్య మధ్యలో పంతులు అనడం, అవమానించడం, నోటికొచ్చినట్టు వాగడం, దిక్కుమాల సినిమాల్లో కొన్ని చోట్లయితే ఇష్టం వచ్చినట్టు చేయటం. సినిమాల్లో అలాగా అర్చకుల్ని వాళ్ళని అవమానించిన వాడు కన్న కొడుక్కి వ్యతిరేకం అయ్యాడు కర్మ ఇవాళ. కాబట్టి పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లో దేవుడు పెడతాడు ఒక ముసలాన్ని. అందువల్ల నాయనలారా తొందరపడి తీసేయకండి, చాలా కష్టం అండి అది. తర్వాత మీకంటే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ప్యాంటో షర్టు వేసుకుంటారు. పాపం అర్చన, ఆ పౌరోహిత్యం చేసేవాళ్ళకి కొన్ని నియమాలు ఆ సమయంలో పంచే కట్టుకోవాలి. కొంతమంది పిలకలే పెట్టుకుంటున్నారు. ఎక్కడో కొంతమంది పాడైన వాళ్ళని చూపించకండి. పాడు అన్ని చోట్ల ఉంటుంది. ఈ ప్రపంచంలో పాడు లేని ఇది ఎక్కడా ఉండదు. కానీ ఎక్కువ మంది
వాళ్ళ వాళ్ళ జీవితాలు దీనికోసం త్యాగం చేస్తున్నారు. ఇది సరిపోక ఎంత డబ్బు వచ్చినా ఎంత అందంగా ఉన్నా పాపం పురోహితులకి అర్చకులకి పిల్లల్ని ఇవ్వడం లేదు. అసలు వాళ్ళ ఒక పిల్లలకి పిల్లలు దొరకట్లేదు అనుకోండి, ఆడపిల్లలు. కారణం ఆడపిల్లలు తగ్గిపోయారు, గొంతెమ్మ కోరికలు పెరిగాయి. మగపిల్లలు కూడా కొంత కాంప్రమైజ్ అవ్వండి. ఆ పిల్ల బాగుంటే కాస్త పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాలి. కొంచెం నల్లగా ఉన్నట్టుంది, పెద్ద వీడియోదో పెద్ద నాలంత అందంగా ఏడిసినట్టు. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే కొంచెమైనా కాస్త కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయ్యేలాగా భగవంతుడు అనుగ్రహించుగా అది పక్కన పెడితే. కాబట్టి నాయనలారు ఎందుకు చెబుతున్నానంటే వేదములు చదువుకోవడం అంత తేలికేం కాదు. ఈ మధ్యన వాడు ఎవడో పిచ్చాడు, వేదాల మీద వాడేదో వాగడం. ఆ వాగేవాడికి అసలు వేదం ఏం తెలియదు, వేదంలో సంస్కృతానికి అర్థమే తెలియదు. వేదముల గురించి వాడికి ఏం తెలుసు? ఎవడో రాసిన తాత్పర్యం కొంచెం పట్టుకుని దాని మీద వాదోపవాదాలు చేస్తారు. అది పిచ్చి మాట. వేదం గురించి నిజంగా నువ్వు అందులో తప్పుడు అర్థం వెతకాలనుకుంటే మా బోటి వాళ్ళ దగ్గరికి రా, అప్పుడు చెబుతాం మేము. నీకు ఆ శక్తి ఎక్కడ ఏడిసింది? గోవిందా. కాబట్టి అనంతములు వేదములు. వేదములు ఎన్ని మొత్తం? అనంతావై వేదాహ. ఆ అనంతములలో ఉన్న కొంత తీసుకుని దిగంతాలకి వ్యాపింపచేసిన ఘనత వ్యాసుడిది గనక ఆయన వేదములను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పురా. వేదములను 4గా విభజించి శిష్యులకు ఇచ్చాడు ఆయన. పైలుడు అని ఆయనకి ఋగ్వేదం ఇచ్చాడు, వైశంపాయనుడికి యజుర్వేదం ఇచ్చాడు, జైమినికి సామవేదం ఇచ్చాడు, సుమంతుడికి అథర్వణ వేదం ఇచ్చాడు. ఇలా ఈ వేదములు లెక్కలేనన్ని వేదములు ఉన్నాయే, ఇవి తరచుగా రూపం ధరించి శ్రీమన్నారాయణుణ్ణి, శివుణ్ణి, బ్రహ్మని స్తుతిస్తూ ఉంటాయి. అటువంటి వేదములు మూర్తిమంతములు అయ్యాయి, అంటే రూపం ధరించాయి. ఏదో కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక మగాడో ఆడో ఇలాంటి రూపాలు ధరించాయి. ధరించి గణపతిని భక్తితో స్తోత్రం చేశాయి. ఏమన్నాయి పైగా? గణాధిప నమస్తుభ్యం సర్వ విఘ్న ప్రశాంతిదా ఉమానంద ప్రదప్రాజ్య త్రాహిమాం భవసాగరాత్. ఓ గణాధిప, నీకు నమస్కారము. తుభ్యం అంటే నీ కొరకు, నమః నమస్కారం. నమస్తుభ్యం అంటే ఏమిటనమాట? నమః అంటే నమస్కారం. ఎవరికి? తుభ్యం నీ కొరకు. ఎవరి కొరకు? గణపతి కొరకు. ఓ గణపతి, నీ కొరకు నమః. నమస్తుభ్యం అన్న నమస్తే అన్న ఒకటేనండి. నమః తే, తే అంటే నీ కొరకు, నమః నమస్కారం. అందుకని కనిపించినవాడు కల్లా నమస్తే అంటాం, దాని అర్థం ఏంటో తెలియపోయిన అంటున్నాం. నమస్తే అంటే నీ కోసం నమస్కారం అని. నువ్వు ఎటువంటి వాడివి? సర్వ విఘ్న ప్రశాంతిద. సమస్త విఘ్నములను ఉపశమింపచేస్తావు, విఘ్నములు లేకుండా చేస్తావు. మా పనులలో ఆటంకములు లేకుండా చేసే నీ కొరకు నమస్కారము. నువ్వు ఎటువంటి వాడివి? ఉమానందప్రద. ఉమాదేవికి, పార్వతీదేవికి ఆనందం కలిగిస్తావు. ప్రాజ్ఞ, గొప్ప తెలివైన వాడివి, పండితుడివి. మాం నన్ను భవసాగరాత్, సంసారమనే సముద్రము నుండి త్రాహి రక్షించుము. హరానందకర ధ్యాన జ్ఞాన విజ్ఞానద ప్రభో విఘ్నరాజ నమస్తుభ్యం ప్రసన్నో భవ సర్వదా. హరానందకర, హరుడికి ఆనందం కలిగించేవాడా. శివుడికి ఆనందం కలుగుతుంది విఘ్నేశ్వరుడి వల్ల. అందుకని ఈశ్వరుడికి ఆనందం కలగజేసే స్వామి నీకు నమస్కారం. నువ్వు నీకు నమస్కరించిన వాళ్ళకి ధ్యానం ఇస్తావు. ధ్యానం అంటే ఏకాగ్రత. దేని మీదైనా ధ్యాన చిత్తుడయ్యాడు అంటే వాడు ఏకాగ్ర చిత్తుడు అయ్యాడనమాట. పురాణం వింటే పురాణం తప్ప ఇంకేది వినడు, చదివితే అదే చదువుతాడు. ఎందులో కడితే అందులో మనస్సు లగ్నమైతే దానిని ధ్యానము అంటారు. పూర్వకాలంలో ఉండేవారండి, పొరపాట్లు కూడా పురాణం వింటున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కొనికేసి కొట్ల మీదకి దృష్టి వెళ్ళేవాళ్ళు కాదు. అసలు పురాణం వింటూ ఉంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా అందులో ఉన్న కథ తప్ప మనసులోకి ఇంకోటి రాకుండా ఉంటే వాడు ధ్యానము చేసినవాడు అవుతాడు. మీరే అన్నమాట. మీరు ఎవరూ నిద్రపోవట్లేదు ఒక్కడు కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 గంటల కథ అయిపోయాక మళ్ళీ అప్పచెప్పమంటే గ్యారంటీగా అప్పచెప్తారని నా నమ్మకం. మళ్ళీ అలా అనకపోతే రేపు రారు. అందువల్ల అది ధ్యానం అంటే. ఇంకా రెండవది, ఏకాగ్రతతో పాటు జ్ఞానము ఇస్తావు, విజ్ఞానము ఇస్తావు. అటువంటి ప్రభు నీ కొరకు నమస్కారం. విఘ్నరాజ నమస్తుభ్యం. విఘ్నములకు రాజువైన గణపతి
నీ కొరకు నమస్కారం. సర్వదా ఎల్లవేళలా ప్రసన్నః భవ, మా ఎడల ప్రసన్నుడవు కమ్ము. అంటే మమ్మల్ని చూడగానే ప్రేమగా చూసి మాకు కష్టాలు ఏమీ లేకుండా చేయి, మాకు కష్టాలు లేకుండా సుఖాలు కలిగేలా చేయి. ఇలా వేదములు అవన్నీ స్తుతించాయి. ఆ తర్వాత నిత్యం చేసుకోవడానికి వేదములు మన కోసం ఒక గణపతి మంత్రం ఇచ్చాయి. ఓం నమో గణపతయే వ్రాతపతయే హేరంబాయ నమో నమః అని ఒక మంత్రమును 28వ శ్లోకంలో ఈ పద్మపురాణంలో ఇచ్చారు. ఓం నమో గణపతయే వ్రాతపతయే. గణపతి అయినటువంటి వ్రాతపతి అయినటువంటి ఏ విధమైన ఆటంకము లేకుండా ఆనందం కలిగించేటటువంటి వాడు వ్రాతపతి అన్నమాట. అటువంటి నీ కొరకు నమస్కారము. హేరంబాయ ఏకదంతాయ నమః. హేరంబుడు అని పేరు కలిగిన ఏకదంతుడవైన నీ కొరకు నమస్కారము. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మనకు కూడా బుద్ధి పెరుగుతుంది, విఘ్నములు తొలగుతాయి. గణపతి విఘ్నరాజు, లంబమైన తొండము కలిగినవాడు, ఏనుగు తొండం కలిగినవాడు, గజాననుడు, ద్వైమాతురుడు, 2 తల్లుల మొద్దుల బిడ్డ. పార్వతీదేవేమో ఆయనకి ఆకారం ఇచ్చింది. గంగాదేవి ఎప్పుడు ప్రేమతో పెంచుతుంది. ఇటు గంగకి ఇటు పార్వతికి ఇద్దరికీ ముద్దుల బిడ్డ. ఇద్దరూ కన్నబిడ్డ కాదు ఆయనకి. ఆయన ఇద్దరికీ కన్నబిడ్డ కాదుగా. పార్వతి శరీరం మీద ఉన్న మట్టి నుంచి పుట్టాడు. గంగేమో అప్పుడప్పుడు ఆయన పిలుస్తూ ఉంటుంది. ఇదే ఓ తమాషా కథ. పార్వతీదేవి విఘ్నరాజా నువ్వు నా కుమారుడివి అని అభిషేకం చేసిన తర్వాత, వరాలు ఇచ్చిన తర్వాత గంగాదేవి ఆయన దగ్గరకు వచ్చింది, భక్తితో నమస్కరించింది. నాయన ఎప్పుడూ పార్వతీపుత్రుడివేనా? నాకు కూడా పుత్రుడివై నన్ను కూడా తల్లిగా భావించి నా సేవలు అందుకో, నా పూజలు అందుకో, నే పెట్టే ఆహారం స్వీకరించు అని ప్రార్థించింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాడు నేను పార్వతీ శరీరం నుంచి ఆవిర్భవించాను. ఆ రోజున నన్ను మట్టితో విగ్రహంగా తయారు చేయాలి. గంగామాత నీలో ఉంటుంది మట్టి. నదీ తీరంలో ఉన్న మట్టిని తీసుకొచ్చి దానితో విగ్రహం తయారు చేసి 1 రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ, ఇది మాత్రం ఆయన చెప్పాడు. అంతకంటే ఎక్కువ పూజించద్దల్లా, మినిమం ఇవి. ఇలా వాళ్ళ ఓపికను బట్టి నన్ను పూజించాక ఆ తర్వాత 1 రోజు అయితే 2వ రోజు కలపాలి, 3 రోజులు అయితే 4వ రోజు కలపాలి. ఇలా 9 రోజులు అయితే 9 రోజులు అయ్యాక 10వ రోజు, 11 రోజులు అయితే మాత్రం 13వ రోజు కలపాలి, 12వ రోజు కలపకూడదట. ఇలా ఈ కాలములో నా మట్టి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గంగా జలాల్లో కలపాలి. గంగ అంటే కేవలం కాశీగంగని కాదు, నీరు ఏదైనా గంగే. అప్పుడు ఈ మట్టి విగ్రహం ఏమైపోతుంది? నీళ్లలో కరిగిపోతుంది. కరిగిపోగానే నేను దివ్య రూపంతో గంగామాత నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చి ప్రేమగా నన్ను చూడు. ఈ విధంగా భాద్రపద శుక్ల చతుర్థి నుండి ఆ భాద్రపద మాసం పూర్తయ్యేలోపు ఎప్పుడైనా మట్టితో తయారు చేసిన నా విగ్రహాన్ని గంగలో కలిపితే నేను నీకు అతిథిగా ఉంటాను. నువ్వు నన్ను ఆ రోజుల్లో కొడుకుని చూసినట్టుగా ప్రేమగా చూడు, భోజనం పెట్టు, పూజించు, సేవించు, నువ్వు తరిస్తావు. ఇక తల్లి బిడ్డల్ని కలుపుతారే అంటే ఈ పూజ చేసిన వాళ్ళు, ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన వాళ్ళు ఉంటారే, విఘ్నేశ్వర విగ్రహం, వాళ్ళందరికీ తల్లిని బిడ్డని కలిపిన పుణ్యం వల్ల ఆ సంవత్సరం అంతా ఏ విధమైన విఘ్నములు లేకుండా కరుణిస్తాను, ఆ ఏడాదంతా వాళ్ళని రక్షిస్తాను, వాళ్ళని కాపాడతానని వరం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? గణపతి ఇచ్చిన వరం నిలబెట్టాలంటే ఏం చేయాలి? మట్టితో విగ్రహాన్ని చేసి పూజించాలి. అప్పుడు ఆ మట్టి విగ్రహాన్ని ఏ ట్యాంకు బండ దగ్గర హుస్సేన్ సాగర్లో కలిపేయాలి. కలిపితే ఏమవుతుంది? నీళ్లలో మట్టి కలిసిపోతుంది. అప్పుడు ఆయన గంగా నదికి పుత్రుడిగా, దత్తపుత్రుడిగా వెడతాడు. ఆవిడ సేవలు అందుకుంటాడు, ఆవిడ పూజలు అందుకుంటాడు. ఆ పుణ్యం వల్ల మనకేమవుతుంది? ఆ ఏడాదంతా విఘ్నాలు లేకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తప్ప మట్టి విగ్రహాలు మర్చిపోతున్నాం. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద విగ్రహం పెట్టుకోవద్దంటల్లా, పెట్టుకోండి. కానీ దాంతోపాటు ఏముండాలి? చిన్న మట్టి విగ్రహం ఉండాలి. అప్పుడు ఈ మట్టి విగ్రహం నీళ్ళలో కలిసిపోతుంది. కలిసిపోతేనే మనకు పుణ్యం బాగా వస్తుంది. అప్పుడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఎన్ని విగ్రహాలు, ఎటువంటి విగ్రహాలు, శిలా విగ్రహాలైనా పెట్టినా అక్కడ ఏముండాలి? చిన్న మట్టి విగ్రహం. అందుకే ఈ మధ్యన ఈ పని చాలామంది చేస్తున్నారు, ధర్మ సందేహాలు విన్నాక నేను చెప్పాక. అప్పుడు ఈ మట్టి విగ్రహం నీళ్లలో కలిసిపోతే ఆ ఏడాది మనం అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా సుఖంగా ఉండగలుగుతాం. ఈ విధంగా గంగా దేవికి కూడా ఆయన పుత్రుడయ్యాడు, పార్వతీపుత్రుడయ్యాడు, గంగాపుత్రుడు కూడా అయ్యాడు. అందుకని ఆయనకి ఏమని పేరు? ద్వైమాతురః. ద్వి అంటే 2, మాతరః తల్లి.
ద్వైమాతుర, ఇద్దరు తల్లులు కలిగినవాడు. ఇద్దరు తల్లులు ముద్దుల బిడ్డ అయ్యాడనమాట. ఎంత బాగుంది చూడండి చక్క. ఆ రకంగా ఇద్దరు తల్లుల చేత పెంచబడటం ఎంత అదృష్టం. నాకు యావజ్జీవితంలో అలాగే ఆ అవకాశం రాలా. మా అమ్మ మాత్రమే నన్ను ప్రేమగా చూసింది. అయితే అదృష్టం ఏంటంటే భూలోకంలో ఉన్న మరో తల్లి నన్ను చూడకపోయినా పార్వతీమాత మాత్రం నన్ను చిన్నప్పుడే అన్నం పెట్టి రక్షించింది. సాక్షాత్తు జగన్మాత యొక్క అనుగ్రహం నాకు కలిగింది. ఆ అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. మీరు అందరూ రోజు చూడలేదా? ఈ విధంగా ఆయన ద్వైమాతురుడు అయ్యాడు. ఒకప్పుడు వ్యాసుడికి భారతం రాశాడు ఒక దంతంతో, అందువల్ల ఏకదంతుడయ్యాడు. రాక్షస సంహారం కోసం ఏకదంతం విసరడం వల్ల కూడా ఏకదంతుడయ్యాడు. వినాయకశ్చ చారుకర్ణ పశుపాలో భవాత్మజ ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ పఠేత్. చూసారా, ఇప్పుడు 12 నామాలు వరుసగా చెప్పారా? ఓం నమో గణపతయే, గణపతిర్ విఘ్నరాజ, లంబతుండ, గజానన, ద్వైమాతుర, హేరంబ, ఏకదంత, గణాధిప, వినాయక, చారుకర్ణ, పశుపాల, భవాత్మజ. ఈ 12 నామాలు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఒకటేమిటి? గణపతి, వేలెత్తండి. 1 గణపతి, 2 విఘ్నరాజ, 3 లంబతుండ, 4 గజానన, 5 ద్వైమాతుర, 6 హేరంబ, 7 ఏకదంత, 8 గణాధిప, 9 వినాయక, 10 చారుకర్ణ, 11 పశుపాల, 12 భవాత్మజ. భవ అంటే శివుడు కదా. భవుడన్నా శివుడన్నా ఆయనే. భవుని యొక్క భార్య కనుక అమ్మవారిని భవాని అన్నాం. అలాగే భవుని కొడుకు కనుక భవాత్మజ. ఈ 12 నామాలు ఎంత గొప్పవో చెప్పారు. ఇందులో పద్మపురాణంలో సృష్టిఖండంలో 63వ సర్గంలో 29, 30 శ్లోకాలు ఇవి. ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ పఠేత్. ఈ 12 నామములను కూడా ప్రాతః ఉదయం పూట, ఉత్థాయ లేచి, పొద్దున్న లేవడం అంటే అర్థం ఏంటి? 10ంటికే పెందలాడే 10ంటికి లేచి చదవం వల్ల సూర్యోదయానికి ముందు లేస్తేనే ప్రాతః ఉత్థాయ అన్నారు. ఉత్థాయ అంటే లేచి, అసమాపక క్రియ, పూర్తిగా ఆ క్రియ పూర్తవల. అందుకని ఆ క్రియ అయ్యాక ఏం చేయాలో చెబుతాడనమాట. అందుకని అసమాపక క్రియ. ప్రాతరుత్థాయ, తెల్లవారుజామున లేచి, లేచాక ఏదో చేయాలిగా, అందుకని దాన్ని ఏమంటారనమాట? ఇన్కంప్లీటెడ్ అన్నారన్నమాట, అసమాపక క్రియ. ఆ తర్వాత లేచి ఏం చేయాలట? యహ, ఎవడు నామాని ద్వాదశ, ఈ 12 నామాలను పఠేతు చదువుతున్నాడో, అంటే ఎవడు ఈ 12 నామాలు ప్రొద్దుట లేచి చదివాడో, చదివాక ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇప్పుడు. విశ్వంతస్య భవేద్వశ్యం నచ విఘ్నం భవేత్ క్వచిత్. ప్రపంచం వాడికి వశమైపోతుంది. అంటే వాడు ఈ 12 నామాలు పొద్దున్నే లేచి చదివి ఎక్కడికైనా పెడితే అందరూ వాడికి అనుకూలంగా ఉంటారు, పనులు అవుతాయి. మంటపం కట్టాలి, దానికి డబ్బులు కావాలి. ఈ 12 నామాలు మీరందరూ నా కోసం చదివితే, నేను కూడా నా కోసం చదివితే, మీరు నా కోసం, మీకోసం నేను చదివితే అప్పుడు ఏమవుతుందన్నమాట? గ్యారంటీగా స్థలం వస్తుంది, దాతల మనస్సులు కరుగుతాయి, పలావులు ఖర్చు పెట్టే డబ్బులు మండపానికి ఇస్తారు. సాయంత్రం పూట బారు దేకు అని అక్కడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటున్న వాళ్ళు ఆ తీర్థానికి ఖర్చు పెట్టే డబ్బులు దీనికి ఇస్తారు. మీకు కూడా అన్ని పనుల్లో కూడా వశం అవుతారు కదా. అంతా విశ్వం తస్య భవేద్వశ్యం అన్నారు. విశ్వమే ఆ వ్యక్తికి వశ్యం అయిపోతుంది కనుక ఎక్కడికి వెళ్ళినా వాళ్ళంతా మన వశం అయ్యారు కనుక పనులు బాగా జరుగుతాయి. నచ విఘ్నం భవేత్ క్వచిత్. ఎక్కడ రవ్వంత కూడా ఆ వ్యక్తికి విఘ్నం ఉండదు. నమ్మి చెయ్యండి. ప్రొద్దున్నే లేవగానే అన్నాడు, అంతే తప్ప స్నానం చేసి కూడా అనలేదు. లేచి లేవగానే చదివేయి, మంచం మీదే చదివేయి. 12 నామాలు ఎంతండి? ఏదో ఒకసారి మళ్ళీ ఆ శ్లోకం చెబుతాను అనండి. గణపతిర్విఘ్నరాజో, మళ్ళీ రెండోసారి గణపతిర్విఘ్నరాజో, మళ్ళీ మూడోసారి గణపతిర్విఘ్నరాజో, లంబతుండో గజానన, లంబతుండో గజానన, లంబతుండో గజానన, ద్వైమాతురశ్చ హేరంబ
ద్వైమాతురశ్చ హేరంబ ద్వైమాతురశ్చ హేరంబ ఏకదంతో గణాధిపః ఏకదంతో గణాధిపః ఏకదంతో గణాధిపః వినాయకశ్చారుకర్ణః వినాయకశ్చారుకర్ణః వినాయకః చారుకర్ణః పశుపాలో భవాత్మజః పశుపాలో భవాత్మజః పశుపాలో భవాత్మజః ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ విశ్వం తస్య భవేద్ వశ్యం నచ విఘ్నం భవేత్ క్వచిత్ మహాప్రేతాః శమం యాంతి పీడ్యతే వ్యాధిభిః నచ సర్వపాపాత్ వినిర్ముక్తః అక్షయం స్వర్గమశ్నుతే. ఈ స్తోత్రం కూడా ఆఖరిలోపు మీకు ప్రింట్ చేసి ఇచ్చే ఏర్పాటు చేద్దాం. 3 సార్లు చెప్పించాను కదా, ఆ నామాలు 8 అక్షరాలతో ఉన్న 2 నామాలని 3 సార్లు ఎందుకు చెప్పించానంటే, నాకు ఆ 3 సార్లు చెబితే ఆనందం, మీకు కంఠస్థం వస్తుంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకుంటారు, లేవగానే చదువుకోండి. 1 గణపతి, 2 విఘ్నరాజు, 3 లంబతుండ. తుండము సంస్కృతం, తెలుగులో తొండం. తెలుగులో తొండం అవుతుంది, సంస్కృతంలో ఏమంటారు? తొండం. లంబతుండు అంటే పొడిగైన తుండు వేసుకున్నాడు అన్నట్టు వాడు. ఈ మీరు అనుకున్న తుండు కూడా కాదు, తుండహ అంటే తొండము, అది సంస్కృతం, ఇది తెలుగు అన్నమాట. అందుకని వక్రతుండ అంటే వంకర కలిగిన తుండం కలవాడు. లంబతుండ. గజానన అంటే గజముఖుడు. ద్వైమాతురశ్చ 2 తల్లులు కలిగినవాడు. హేరంబ హేరంబుడు. ఏకదంత ఒకే దంతం కలిగినవాడు. గణాధిప గణములకు అధిపతి. వినాయక వినాయకుడు. చారుకర్ణ చారు అంటే సంస్కృతంలో, తెలుగు అర్థం అందమైన. సంస్కృతంలో చారు, తెలుగులో అందం. చారుకర్ణ అంటే చెవుల్లో చారు వేసుకోడు, లేనిపోయిన గొడవ. ఇలా అర్థం చెప్పిన వాళ్ళు ఉన్నారు నా కర్మయోగం వల్ల. ఏమిటో చెప్పేస్తుంటారు కొంతమంది అనమాట. చారుకర్ణ అంటే చారు చెవుల్లో పోసుకున్నాడు పొరపాటున చెప్పాడండి, ఏం చెబుతాం కర్మ కాకపోతే. కాబట్టి చారుకర్ణుడు అంటే అందమైన చెవులు కలిగినవాడు. చాటల్ లాంటి చెవులు ఉంటే అందంగా ఉండదు, కానీ ఆయన చెవులు అంత అందంగా ఉంటాయో. ఇంకా పశుపాల, మనందరినీ పశువులు అంటారు. మనందరినీ పరిపాలిస్తున్నాడు. మనందరినీ ఏమంటారు సంస్కృతంలో? పశువులు. ఇంగ్లీష్లో కూడా అదే అంటారు. అందుకే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. అదే సంస్కృతంలోనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారా లేదా? అది సంస్కృతం, ఇది ఇంగ్లీష్, అంతే తేడా. కాబట్టి మనందరం పశువులమే. మాకు 4 కాళ్ళు ఉన్నాయా అని అడగద్దు ఎవరు కూడా. 2 కాళ్ళున్నా, ఎన్ని కాళ్ళున్నా అన్ని పశువుల లక్షణాలే ఉంటాయిలేండి మనందరికీ అధిపతి కనుక పశుపాలుడు మనల్ని పరిపాలిస్తున్నాడు. భవాత్మజ శివుని కొడుకు. ఈ 12 నామములు తెల్లవారుజామున లేచి ఎవడు లేవగానే చదువుతాడో అటువంటి వాడికి ఈ విశ్వమంతా వశమైపోతుంది, ఎక్కడా విఘ్నం ఉండదు. మహాప్రేతాహ శమం యాంతి. గొప్ప గొప్ప పిశాచాలు మిమ్మల్ని పట్టుకో. కొంతమందిని పిశాచాలు పట్టుకుంటాయి, అందుకే తరచుగా ఏడుస్తూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, కోపంతో ఉంటారు, జుట్టు విరబోసుకు తిరుగుతూ ఉంటారు. అసలు విరబోసుకున్న వాళ్ళే పెద్ద కొన్ని పిశాచాలు అనుకోండి. అలా భూతప్రేత పిశాచములు పట్టుకో. ఇక వ్యాధిభిర్నచపీడ్యతే. రోగాలు పట్టుకోవు, మానసిక శారీరక రోగాలు ఉండవు. సర్వపాపాత్ వినిర్ముక్త. అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు. ముక్త అంటే విడవబడతాడు. నిర్ముక్త బాగా విడవబడతాడు. వినిర్ముక్త పూర్తిగా విడవబడతాడు. దేని నుంచి పూర్తిగా విడవబడతాడు? సర్వపాపాత్ అన్ని పాపముల నుండి, సమస్త పాపముల నుండి తక్షణం విముక్తి పొందుతాడు. అంటే ఇంక వాడికి పాపాలు ఉండవు. అక్షయం స్వర్గం అశ్నుతే. స్వర్గానికి వెళితే ఇంక తిరిగి రాడు, శాశ్వతంగా స్వర్గంలో ఉంటాడు. స్వర్గానికి వెళ్ళి ఓ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ భూమి మీద పడితే ఎంత కష్టం. అందులో ఇప్పుడు ఈ కలియుగంలో భూమి మీదకి వస్తే అన్నీ కష్టాలే. మాయిదారు బజ్జీలు తినాలి, మాయిదారు పకోడీలు తినాలి, లేదా కర్మగాలి ఏ జంతికలో అవేవో చకోడీలో కారప్పొసు ఎక్కువ తింటే లంక నుంచి రాగానే 3 రోజులు బయటికి రాలి అనే దుస్థితి వస్తుంది వాళ్ళు చాలామందికి. పాపం
దొరికింది కదా అని తింటే. ఎన్ని కష్టాలు ఈ భూలోకంలో. అదే స్వర్గంలో అయితే ఈ బాధ లేదు. స్వర్గంలో మందులు అక్కర్లేదు, మోషన్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, ఒకటే ఆనందం. అలాంటి తరుగుదల లేని శాశ్వత స్వర్గం కూడా లభిస్తుంది. ఈ విధంగా మనకి పార్వతి ఇచ్చింది ఈ నామాలు. ఎవరిచ్చారు? పార్వతీదేవి మనకి 12 నామాలు ఇచ్చింది. ఇంకా ఇప్పుడు ఇచ్చే స్తోత్రం సాక్షాత్ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ స్తోత్రం కూడా మీ చేయిస్తాను. నాకు చాలా ఇష్టమైన సర్గ 64వ సర్గ ఇది. ఎన్నో సర్గ ఇది? అధ్యాయం అంటారు అనుకోండి సర్గ బదులుగా. 64వ అధ్యాయంలో ఒక అద్భుతమైన గణేశ స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రం మహానుభావుడు ఈశ్వరుడు మన కోసం ఇచ్చాడు. ఈ స్తోత్రం పరమపుణ్య స్తోత్రం. ఈ అధ్యాయం ఏది? 14వ అధ్యాయం. కరెక్ట్గా 11 శ్లోకాలే ఉంటాయి, ఇంకెంతకంటే ఉండదు. అధ్యాయమే చిన్న అధ్యాయం. ముందు నేను చదివేస్తాను, తర్వాత వీలుంటే మీ చేత చెప్పిస్తాను, లేకపోతే వినండి. కాగితం ప్రింట్ చేసి ఈ స్తోత్రంతో మీకు ఇచ్చినప్పుడు చదువుకోండి. నేను ఏదైనా ఒక స్తోత్రం మీ చేత చెప్పిస్తున్నాను, లేక నేను చదువుతున్నాను పూర్తిగా అంటే ఆ స్తోత్రం చాలా విలువైనది, శక్తివంతమైనది. ఇప్పుడు ఈ యుగంలో చాలా అవసరమైతే అలాంటి స్తోత్రంలే చెప్పిస్తాను. చాలా ఉంటాయి ఇందులో. అన్ని స్తోత్రాలు మీకు నేను చెప్పట్లేదుగా, కొన్ని ఊరికే తాత్పర్యం చెప్పి వదిలేస్తున్నాను. ఈ స్తోత్రం మాత్రం పూర్తిగా ఇస్తున్నాను. ముందు మీరు శ్రద్ధగా వినేయండి. వ్యాస ఉవాచ పునరత్యత్ ప్రవక్ష్యామి పునరన్యత్ ప్రవక్ష్యామి పునరన్యత్ ప్రవక్ష్యామి స్తోత్రం గణాధిపస్య చ సర్వసిద్ధికరం పూతం సర్వాభీష్టఫలప్రదం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం ముంజకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతకం బాలేందుకళికామౌళిం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం మోషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహాబాహుం వందేహం గణనాయకం అంబికాహృదయానందం మాతృకా పరివేష్టితం భక్తప్రియం భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషణం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం చారుకర్ణ విభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం యక్షకిన్నరగంధర్వైః సిద్ధవిద్యాధరైः సదా స్తూయమానం మహాదేహం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః సర్వసిద్ధిమవాప్నోతి రుద్రలోకే మహీయతే ననిస్వతాం తథాభ్యేతి సప్తజన్మసు మానవః యయిదం పఠతే నిత్యం మహారాజో భవేన్నరః వశ్యం కరోతి త్రైలోక్యం పఠనాత్ శ్రవణాదపి స్తోత్రం పరం మహాపుణ్యం గణపస్య మహాత్మనః ఇతి శ్రీ పద్మమహాపురాణే ప్రథమే సృష్టిఖండే గణపతి స్తోత్రం నామ 64తమోऽధ్యాయః. 64వ సర్గం పద్మపురాణంలో మొదటిదైన సృష్టిఖండంలో ఈ గణపతి యొక్క అష్టకాన్ని మన కోసం వ్యాసుల వారు అందించారు. నిజానికి ఇచ్చినవాడు సాక్షాత్ పరమేశ్వరుడే. గణాధిపతికి ఇష్టమైన స్తోత్రం అష్టకము అని పిలువబడుతుంది. ఎందుకంటే 8 శ్లోకాల్లో స్తోత్రం, మిగతాది ఫలశ్రుతి. ఆయన ఎటువంటి వాట? సర్వసిద్ధికరం,
మనం అనుకున్న పనుల్లో సిద్ధిని ప్రసాదిస్తాడు. సిద్ధి అవ్వడం అంటే పని అవుతుందన్నమాట. అనుకున్న పనిని అయ్యేలా చేస్తాడు. పూతం పవిత్రుడు. పూత అంటే పవిత్రత, పవిత్రతని కలిగిస్తాడు. ఆయన పవిత్రుడు. సర్వాభీష్ట ఫలప్రదం. అనుకున్న అభీష్టములైన ఫలములను ఇస్తాడు. కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఏకదంతుడు, మహాకాయుడు. తప్తకాంచన సన్నిభం అంటే బంగారాన్ని అగ్నిలో కాలిస్తే దాన్ని ఏమంటారు? పుటం పెట్టడం అంటారు. అప్పుడు ఏమవుతుంది? మీ దగ్గర పాత గొలుసులు ఉన్నాయండి, పాత రింగులు ఉన్నాయి, వాటన్నిటినీ నాకు సత్యనారాయణ స్వామి విగ్రహం కోసం ఇచ్చేశారనుకుందాం. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? కరిగిస్తామా? అప్పుడు కరిగిస్తే ఏమవుతుంది? అందులో ఉన్న చెత్త అంతా పోతుంది. పోయి అది ఎర్రగా అందంగా ఒరిజినల్ బంగారం, శుద్ధమైన బంగారం తయారవుతుంది. అలాంటి కాల్చబడిన పుటం పెట్టిన శుద్ధ బంగారం ఎలా ఉంటుందో, శుద్ధమైన బంగారం, శుద్ధ బంగారం అనకూడదు, శుద్ధ సంస్కృతం బంగారం తెలుగు అనుకోండి, శుద్ధమైన బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటాట గణపతి రంగు. గణపతి రంగు కాల్చబడిన పుటం పెట్టిన బంగారపు రంగు అన్నమాట. లంబోదరుడు, పెద్ద పొట్ట కలిగినవాడు. విశాలాక్షుడు, విశాలమైన కళ్ళు కలిగినవాడు. అటువంటి గణనాయకం గణపతిని గురించి వందేహం, అహం అంటే నేను, వందే నమస్కరిస్తున్నాను, వందే అహం వందేహం నేను నమస్కరిస్తున్నాను. ఆయన దర్భలలో ముంజ అనే ఒక దర్భం ఉంటుంది. ఆ ముంజ దర్భని నడుముకి చుట్టుకుంటాడు. కృష్ణాజనధరుడు, నల్ల జంక చర్మమును ధరిస్తాడు. నాగయజ్ఞోపవీతికం, పాముని సర్పమును మెడలో యజ్ఞోపవీతంగా ధరించాడు. బాలేందు కలికామౌళిం, చంద్రుడి యొక్క రేఖని, సన్నని రేఖని, చవితినాటి చంద్రుడు ఎలా ఉంటాడు? ఆ సన్నని రేఖని ధరిస్తాడు. అంటే చంద్రరేఖామౌళి అనమాట. అందుకే మనకి పాతకాలంలో పాటలో కూడా చూడండి, చంద్ర రేఖామౌళిని ఎంత అందంగా చెప్పారు. వాతాపి గణపతిం భజే హం, వాతాపి గణపతిం భజే హం, వాతాపి గణపతిం భజే. భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వేతరాగిణం వినత యోగినం. అందులో ఎంత అందమైన భావాల. వేతరాగిణం, రాగము లేదు టైంలో, తొలగబడిన రాగం గలవాడు. అంటే ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండదు, అలాగని ద్వేషము ఉండదు. వినత యోగినం, యోగుల చేత నమస్కారాలు అందుకుంటాడు. ఎంత అందమైన భావంలో అందులో అనమాట. అందుకని వేతరాగిణం వినత యోగినం. విశ్వకారణం విఘ్న వారణం, విశ్వమునకు ఆయన కారకుడు, విఘ్నములను తొలగిస్తాడనమాట. అటువంటి వాతాపి అనే పేరు కలిగినటువంటి ప్రాంతంలో ఉన్న గణపతిని గురించి నేను నమస్కరిస్తున్నాను, ఆయనని సేవిస్తున్నాను. భజే అంటే సేవిస్తున్నాను. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మధ్యగతం పురారి ప్రముఖాద్యుపాసిత. మురారి అంటే కృష్ణుడు అనమాట. అంతటి వాళ్ళ చేత పూజింపడుతున్నట్ట. మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరారి చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూపం వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుదండం. ఇందుకోసం చెప్పాను. ఆయన నెత్తి మీద ఏముంటుందన్నమాట? చంద్రఖండం, నిరంతరం నిఖిల చంద్రఖండం, చంద్రుని యొక్క రేఖను నిరంతరము ధరిస్తూ ఉంటాడు. విద్రుత ఇక్షుఖండం, ధృత ధరింపబడిన ఇక్షుఖండం, చెరుకు ఖండం, చేతిలో చెరుకు గడ ఉంటుందిట. ధృతము అంటే ధరించుట, విధృత బాగా ధరించిన ఇక్షుఖండం కలిగినవాడు. చెరుకు మొక్క పెట్టుకుంటాడు, చేతిలో చెరుకు మొక్క ఉంటుందన్నమాట. అద్భుతమైన భావనలు అనమాట. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఏ పాట గురించి అయినా వ్యాఖ్యానం చెబుతూ ఉంటే వీరు ఆనందపడిపోతారు. అటువంటి వాతాపి గణపతిం భజేహం. అందువల్ల ఎప్పుడు ఆయన నెత్తి మీద చంద్రరేఖని ధరిస్తాడు. అటువంటి గణనాయకుని గురించి నమస్కరిస్తున్నాను. సర్వ విఘ్నహరం దేవం, సమస్త విఘ్నములను తొలగిస్తాడు. అటువంటి దేవుడు సర్వ విఘ్న వివర్జితుడట. ఏ విఘ్నము ఆయన దగ్గరికి రాదు. వర్జితుడు అంటే విడిచిపెట్టబడినవాడు. ఎవరి చేత విడిచిపెట్టబడ్డాడు? విఘ్నముల చేత. అన్ని విఘ్నములు ఆయన చూచి అడిలు దూరంగా పారిపోతాయి అన్నమాట.
అటువంటి మోషకోత్తముడి మీద ఎక్కినటువంటి వాడు. దేవాసురులకి యుద్ధం జరిగింది పూర్వం, దేవతలకి రాక్షసులకి. ఆ యుద్ధంలో ఎలక మీద ఎక్కి యుద్ధం చేశాడు. అటువంటి మహాబాహుడు, యుద్ధం చెయ్యాలనే కోరిక కలిగిన గణనాయకుని గురించి నమస్కరిస్తున్నాను. అంబికా హృదయమునకు ఆనందం కలిగించేవాడు, సప్త మాతృకల చేత చుట్టుకొనబడి ఉన్నవాడు. ఆయన చుట్టూతో మాతృకలు బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అని పిలువబడే సప్తమాతృకలు ఆయన చుట్టూ ఉంటారు. అటువంటి వాళ్ళ చేత పరివేష్టింపబడినటువంటి గణపతిని గురించి నమస్కరిస్తున్నాను. ఆయన భక్తి ప్రియుడు, భక్త ప్రియుడు. భక్తి అంటే ఇష్టం, భక్తులంటే ఇష్టం. మదోన్మత్తుడు ఆయన. అప్పుడప్పుడు ఉమ్మెత్త పువ్వు ఒకటి నోట్లో పెట్టుకుని మంచి మదించిన వాడిలాగా ఉంటాడు. అంటే బ్రహ్మానంద భరితుడై ఉంటాడని అంతరార్థం. అటువంటి గణనాయకుని గురించి నమస్కరిస్తున్నాను. చిత్రరత్న విచిత్రములైన ఆభరణములు ధరించిన వాడు ఆయన. ఆ అవయవాల్లో ఏ అవయవంలో చూచినా రత్నాలు ఉంటాయట. రత్నాల ఆభరణాలు ధరిస్తాడు. చిత్రములైన మాలలు ధరిస్తాడు. కామరూపధరుడు. ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాడు. పద్మాకర్ గారిలాగా ఇలా అందంగా ఉంటాడు, ఏనుగు ముఖంతో ఉంటాడు. అటువంటి గణనాయకుని గురించి నమస్కరిస్తున్నాను. గజవక్త్రం, ఏనుగు ముఖం కలిగిన వాడు. సురశ్రేష్టం, దేవతలలో అంతకంటే గొప్పవాడు లేడు. దేవతలందరిలోకి ఆయనే గొప్పవాడు. చారుకర్ణ విభూషితం, అందమైన కర్ణాభరణములు ధరిస్తాట. ఆయన చెవులు అందంగా ఉండడమే కాక ఆ చెవులకున్న నగలు కూడా బాగుంటాయి, కుండలములు బాగుంటాయి అన్నమాట. చేతిలో పాశం, అంకుశం ధరిస్తాడు. అదేగా కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం. అందులో ఏమని చెప్పాడు? కర అంటే చెయ్యి, దాన్ని అంబుజ తామర పువ్వుతో పోల్చారు. కరాంబుజ అంటే చెయ్యి అనే తామర పువ్వు. అంటే పూర్వం మహాత్ముల చేతులు పద్మంతో పోల్చేవారు. కరపద్మం, పాదపద్మం. ఎప్పుడైనా ఇప్పుడు కూడా మీ పాదపద్మాలకు నమస్కారాలు ఉంటున్నా కానీ నిజంగా ఆయన పాదం పద్మంలో ఉందో లేదో తెలియదు. దిక్కుమాల కాడు కొన్ని పగిలిపోయి ఉంటాయి. అయినప్పటికీ అంటున్నాం. కానీ నిజానికి భగవంతుని పాదం పద్మం వంటిది, చెయ్యి పద్మం వంటిది. అందుకని కరాంబుజ పాశ, ఒక చేతిలో పాశము తాడు ధరించాడనమాట. మనల్ని ప్రేమతో బంధించడానికి ప్రేమ పాశం ధరించాడు. మరో దాంట్లో బీజాపురం, ఎన్నో గింజలతో కూడిన ఓ దానిమ్మకాయ ధరించాడనమాట. ఎంత అందమైన భావన చూసారా? కరాంబుజపాశ బీజాపురం. కలుష విదూరం, మీలో ఉన్న పాపాలు కాలుష్యాలు తొలగిస్తాడు. హంసధ్వని భూషిత, హంసధ్వని ఒక ధ్వని ఉన్నది, ఒక రాగం, హంసధ్వని రాగం. ఆ రాగము చేత భూషింపబడతాడు, ఇష్టపడతాడనమాట. అటువంటి హేరంబుని గురించి భజే, నేను సేవ చేస్తున్నాను, ఆయన్ని సేవిస్తున్నాను అన్నమాట. అందులో ఎప్పుడూ కూడా ఆ మహానుభావుడికి చేతిలో పాశం ఉంటుంది, అంకుశం, ఏనుగును పొడిచే అంకుశం ఉంటుంది. అటువంటి గణనాయకం గురించి, ఆ గణనాయకుని గురించి నమస్కరిస్తున్నాను. యక్ష కిన్నర గంధర్వైర్ సిద్ధ విద్యాధరై సదా, యక్షుల చేత, కిన్నరుల చేత, గంధర్వుల చేత, సిద్ధుల చేత, విద్యాధరుల చేత నిత్యం సేవింపబడుతూ ఉంటాడు, స్తుతింపబడుతూ ఉంటాడు. స్తూయమానం అంటే స్తోత్రములు అందుకుంటున్నవాడు, స్తుతింపబడుతున్నవాడు. అటువంటి మహాదేహం, గొప్ప శరీరము కలిగిన గణనాయకం, గణనాయకుని గురించి వందేహం నమస్కరిస్తున్నాను. ఇది అష్టకం. ఈ అష్టకం ఒకసారి మీచే చెప్పించేస్తాను. ఎందుకంటే ఈ అష్టకం యొక్క ప్రభావంతో అష్టసిద్ధులు వచ్చుగాక, ముష్టెత్తుకునే యోగం ఉండకుండా ఉండుగాక, సంతుష్టి పొందుదురుగాక, పుష్టి పొందుదురుగాక. మళ్ళీ నేను చెప్పాక చెప్పండి. పునరన్యత్ ప్రవక్ష్యామి స్తోత్రం గణాధిపస్య చ సర్వసిద్ధికరం పోతం సర్వాభీష్టఫలప్రదం ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం ముంజ కృష్ణాజనధరం నాగ యజ్ఞోపవేతకం బాలేందు కళికామౌళిం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం మూషకోత్తమమారుహ్య
దేవాసుర మహాహవే యోద్ధుకామం మహాబాహుం వందేహం గణనాయకం అంబికాహృదయానందం మాతృకా పరివేష్టితం భక్తిప్రియం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషణం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం చారుకర్ణ విభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం యక్షకిన్నరగంధర్వైః సిద్ధవిద్యాధరైः సదా స్తూయమానం మహాదేహం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః సర్వసిద్ధిం అవాప్నోతి సర్వసిద్ధిమవాప్నోతి రుద్రలోకే మహీయతే ననిస్వతాం తథాభ్యేతి సప్తజన్మసు మానవః యయిదం పఠతే నిత్యం మహారాజో భవేన్నరః వశ్యం కరోతి త్రైలోక్యం పఠనాత్ శ్రవణాదపి స్తోత్రం పరం మహాపుణ్యం గణపస్య మహాత్మనః ఇతి శ్రీ పద్మమహాపురాణే ప్రథమే సృష్టిఖండే గణపతిస్తోత్రం నామ చతుషష్టితమోధ్యాయః. ఇది గణాష్టకము. అర్థమంతా చెప్పేశాను కదా మీకు ఇందాక. ఈ స్తోత్రాన్ని మనుష్యుడు భక్తిపూర్వకంగా చదివితే సర్వసిద్ధులు పొందుతాడు. అక్కడే చెప్పేశాడు. సర్వసిద్ధిం అవాప్నోతి. రుద్రలోకే మహీయతే. రుద్రలోకంలో పూజింపబడతాడు. అంటే శాశ్వతంగా కైలాసానికి కడతాడు. అక్కడ ఆయనకి పూజలు కూడా లభిస్తాయి. మీరు రోజు ఇది చదవగా శరీరం విడిచిపెట్టాక, వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక కైలాసానికి కడతారు. అక్కడ పూజింపబడతారు. కేవలం వెళ్ళడం కాదండోయ్, మిమ్మల్ని గౌరవిస్తారనమాట. ఆహా, నీకు 100 ఏళ్ళు నిండి పైకి వచ్చావా, పద్మాకర్ గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన గణపతి యొక్క అష్టకం చదివావు కదా, ఇక నువ్వు ఇక్కడ సుఖంగా ఉండు అని నెత్తి మీద పువ్వులు పెట్టి గౌరవిస్తారు. మంచి ఆసనం ఇస్తారు. ఆ తర్వాత అటువంటి వాడు 7 జన్మలలో ఎప్పుడు దరిద్రుడవట్టండోయ్. నిస్వత్ అనే శబ్దమునకు దరిద్రుడని అర్థం. ననిస్వతాం తథాభ్యేతి. ఎంత గొప్పవాడైనా ప్రళయం అయ్యాక మళ్ళీ ఒకసారి భూమి మీద పుడుతూ ఉంటాడు. నాకు మోక్షం వద్దండి, మళ్ళీ భూమి మీదకి రావాలనే కోరికతో ఎవరైనా చదివారనుకోండి, అలాంటి వాళ్ళు వచ్చే జన్మలో ఏమవుతున్నమాట, వరుసగా 7 జన్మల్లో పొరపాటు కూడా దరిద్రుడవాడు. బోలు డబ్బు వస్తుంది, కోట్లు వస్తాయి. ఆ వచ్చినప్పుడు పద్మాకర్ గారికి ఓ 10 కోట్లు ఇస్తారు, మంచి మండపం కట్టేస్తారు. ఆయన ఈ జన్మలోనే కట్టాలి, మళ్ళీ వచ్చే జన్మ అనుకునేది సుమా. ఈ డిసెంబర్ నెలాఖరులోపు వచ్చేయాలి. మళ్ళీ మీరు ఎప్పుడో వచ్చే జన్మలో ఇస్తే నాకేం ఉపయోగం, నేను రావద్దు, మళ్ళీ నేను ఎలాగో వైకుంఠం రాను. కాబట్టి డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు, మ్యాక్సిమం జనవరి ఎండింగ్ లోపు ఏం 10 కోట్లు ఎంతండి మీకు. మన భక్తులు తలుచుకుంటే గణపతిని గట్టిగా తలుచుకుని ఆ మాత్రం పోగు చేయలేరా. ఈ అక్కయ్య తలుచుకుంటే 5 రోజుల్లో సంపాదిస్తుంది. అదే కష్టం అనుకుంటున్నారు. ఏది కష్టం కాదు, భగవంతుని అనుగ్రహం ఉండాలి. కానీ ధనం తనంత తాను వస్తుంది. 7 జన్మల పాటు ఆ వ్యక్తికి పొరపాటు కూడా దారిద్ర్యం రాదు. ఇంకా ఏం చెప్పారనమాట, ఈ స్తోత్రాన్ని నిత్యం చదివితేట ఏమన్నాడు, యహ యదం యయిదం అంటాం అనమాట. ఆ యహలో విసర్గపోయి యయిదం పఠతే నిత్యం మహారోజో భవేన్నరః. నిత్యం ఈ స్తోత్రాన్ని బతికున్నంతకాలం చదివితే వాడు వచ్చే జన్మలో మహారాజు అవుతాడు. ఏదో మా మనవాడు అంటుంటాడు, శివాజీ మహారాజ్ అంటుంటాడే. అలాగే అదే మహారాజు అవ్వాలంటే ఏం చేయాలన్నమాట, ఈ స్తోత్రం చదవాలన్నమాట. మీరు కూడా ఈ అమ్మాయికి అనుమానం వస్తుంది, వాళ్ళంటే మహారాజు అవుతారు, మేమేమంటే మహారాణి.
మహారాజ్ఞి, రాణి అనకూడదు అనుకోండి. రాణి అనేది వికృత పదం, సంస్కృతం కాదు. హిందీ తెలుగుల్లో వికృతమై రాణి అయ్యింది, సంస్కృతంలో రాజ్ఞి అనాలి. అందుకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అనాలి తప్ప మహారాణి అనకూడదు, అంటాం వ్యవహారంలో కర్మగాలి. కాబట్టి ఆడవాళ్ళు చదివితే మహారాజ్ఞి అవుతారు. పార్వతి వలె టీవీగా ఉంటారు. వాళ్ళకు కావాల్సిన గణపతిని వాళ్ళు సృష్టించుకుంటారు. శివుణ్ణి కూడా కూర్చోవాయి భోజనం పెట్టేదాకా అనగలరు, అంత స్థితి వస్తుంది. మగవాళ్ళు అయితే చక్కగా మహారాజులై పుడతారు. మహారాజు అయి పుట్టినటువంటి వాళ్ళకి బట్టతలు ఉండదు, అదొక అదృష్టం. మైదారు జుట్టు ఊడిపోవడాలు, తెల్లబడిపోవడాలు, ఈ గందరగోళాలు ఉండవు. మహారాజులకు ఎందుకో భలే జుట్టు ఉంటుందండి, వెనకాళ్ళాడుతూ కిరీటం పెట్టుకుంటారు వాళ్ళు. అయితే అఫ్కోర్స్ కిరీటం తీసేస్తే కింద ఉందో మనకి తెలియదు అనుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ వచ్చే జన్మలో వాడు మహారాజు అవుతాడు. వశ్యం కరోతి త్రైలోక్యం పఠనాత్ శ్రవణాదపి. పఠనాత్ అంటే చదవడం వల్ల, శ్రవణాత్ వినడం వల్ల. కేవలం చదవక్కర్లా, విన్నా చాలట. చదివినా విన్నా 3 లోకాలు మన వశం అవుతాయి, త్రిలోకాలు వశం అవుతాయి. అంటే ఎవరైనా మన మాట వింటారు. ఇది బాగా చదివిన తర్వాత మా గురువు గారికి పురాణ మంటపమునకు ప్లీజ్ డొనేట్ మీ అంటే ఇచ్చేస్తాడు. ఇది చదవకుండా పెడితే ఎవరు మళ్ళీ. కాబట్టి బామ్మ చదివేసి వెళ్ళాలి. అంత గొప్ప స్తోత్రం. అందుకనే స్తోత్రం పరం మహాపుణ్యం గణపస్య మహాత్మనః. ఈ స్తోత్రం ముందు చూశారు, గణపతి యొక్క అత్యంత పవిత్ర స్తోత్రం, పుణ్యప్రదమైన స్తోత్రం. అందుకే నేను ఇంత ప్రతి పదానికి అర్థం మీకు చెప్పాను. నేను చదవడమే కాకుండా మళ్ళీ మీ చేత చెప్పించాను. దీని గురించి వ్యాసుడు చెప్పాడు. శివుడికి ఇష్టమైన స్తోత్రం ఇది, అమ్మవారికి ఇష్టం. పైగా నందీముఖేషు, నిత్యం నందీశ్వరుడి ముఖం నుంచి స్తోత్రం బయటకు వస్తుందన్నారు తర్వాత అధ్యాయంలో. గణానాంత్వా అనే మంత్రమును 1,00,000 పర్యాయములు జపం చేస్తే వచ్చే ప్రభావం ఈ స్తోత్రములు వస్తుందండోయ్. ఓం గణానాంత్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం అనే మంత్రమును 1,00,000 సార్లు జపం చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి స్తోత్రం చేస్తే వస్తుందంటే ఇది ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ గణములన్నిటికీ గణపతి ఆయనే, గణములకు అధిపతి. అటువంటి వాడు కవీనాం కవిం, కవిం కవీనాం అంటే కవులకు కవి, కవి అంటే మనీషి, బుద్ధి కలిగిన వాళ్ళు. జ్ఞానులకు కూడా కవి అంటే అంత గొప్ప జ్ఞాని ఆయన. అటువంటి వాణ్ణి ఊతిభిహి, మా వాక్కులతో మంత్రములతో ఆయన్ని మేము వశం చేసుకుంటున్నాం, స్తోత్రంతో పొగుడుతున్నాం అని అర్థం నాట. ఊతిభిహి, ఊతులు అంటే అపూర్వములైన మంచి వాక్కులు, మంచి మంత్రములతో ఆ గణపతిని మేము ప్రార్థిస్తున్నాం, ఆయన్ని మేము ప్రసన్నం చేసుకుంటున్నాం. ఈ మంత్రమును మహానుభావులు రోజంతా 1,00,000 సార్లు జపిస్తే వచ్చే ఫలితం ఒకసారి ఈ స్తోత్రం చేస్తే వస్తున్నది. వీలున్నప్పుడల్లా విఘ్నపతిని పూజించాలి. నిజానికి ఈ పూట అయిపోతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు, సృష్టిఖండం అయిపోతుంది అనుకున్నాను కానీ గణపతి స్తోత్రం రాగానే చదివి వదిలేలేక అందులో ప్రతిపదానికి వివరణ చెప్పడం వల్ల ఈ పూట ఇలా పట్టింది. అయితే అవుతుందండి, అర్జెంట్ అయిపోవాలని ఉంది మనకి. ఇది ఏమన్నా రైలే పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి. ఎదురుగుండా గరీబ్ రథ్ అని ఒక ఎక్స్ప్రెస్ ఉంది, దానికి ఒక ఆయన చేయించుకెళ్ళాడు. అది వెళ్ళిపోతుంటే లేటుగా వచ్చాడు. కష్టపడి టిక్కెట్ చేయించుకుని రైలే వదలగొట్టుకున్నాడే ఒక ఆయన. అటువంటిప్పుడు మనం ఏమన్నా అర్జెంటుగా పురాణం ఎందుకు ఆపుకోవడం? మహా అయితే ఇంకో రోజు పెరుగుతుంది, మనకేమన్నా కంపులుతుంది. 54 రోజులు చెప్పేది 55వ రోజు చెప్తాను, కాదంటారా? కాదంటగా. కానీ ఈ స్తోత్రముల విషయంలో మాత్రం ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, మనం సర్దుకోక్కర్లేదు, సర్దుకుని చెప్పుకోక్కర్లేదు. ఈ స్తోత్రములనట చతుర్థి నాడు, అది ఏ మాసమైనా అవ్వచ్చు, ఆ మాసములలో శుక్లపక్షమైనా లేక కృష్ణపక్షమైనా. కృష్ణపక్షంలో అయితే దాన్ని ఏమంటాం మనం? సంకటహర చతుర్థి అంటాం. అదే శుక్లపక్షంలో అయితే మామూలు చతుర్థి అంటాం. భాద్రపద మాసం అయితే స్వామివారు అలాగో పుట్టారు. నీ ఇష్టం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనమని పిలువబడే 12 మాసములలో శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ చతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని భక్తితో తెల్లవారుజామున లేచి చదివితే అటువంటి వాడి కార్యక్రమములు స్వయముగా గణపతి వచ్చేసి పెడతాట. తస్య కార్యాణి సిద్ధ్యంతి దయితాని సమంతత. అటువంటి వాళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి.
నవిఘ్నం జాయతే కించిత్ త్రైలోక్యం వశమానయత్. వాడికి విఘ్నం ఉండదు, 3 లోకాలు వశమవుతాయి. విద్యార్థి లభతే విద్యాం, విద్యార్థులకి విద్య లభిస్తుంది. వేదశాస్త్ర సముద్భవాం, వేదశాస్త్రముల నుండి పుట్టిన విద్యలు వస్తాయి. అనగా విద్యార్థులు కేవలం తాము చదువుకుంటున్న లౌకికమైన చదువులే కాకుండా వేదముల వంటి దివ్యశాస్త్రములను కూడా చదువుకోగలుగుతారు. అన్యాంచ శిల్ప విద్యాంచ, ఇంకా శిల్ప విద్య వంటివి, సంగీతం వంటివి వస్తాయి. కీచుగొంతుకు ఉండదు బాగా పాడుతున్నప్పుడు. విజయాం స్వర్గదాయనీయం, విజయం లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది. ధనార్థి విపులం విత్తం, డబ్బు కావాలనుకుని ఈ స్తోత్రం పదే పదే వింటే ఏది చవితినాడు వాడికి బాగా డబ్బు వస్తుంది. ఏదో విత్తం వల్ల విపులం విత్తం, బాగా డబ్బు వస్తుంది. కన్యాం సాధ్వీం మనోరమాం, పెళ్ళి కావలసిన వాళ్ళు రేపే మొదలెట్టేయండి, ఎందుకు ఆలస్యం, ఉదయం పూట దీన్ని చదవండి. లేడీస్ అండ్ జెంట్స్ వాళ్ళు కనుక శ్రద్ధాసక్తులతో లేవగానే దీన్ని చదివినట్టయితే అబ్బాయికి మంచి అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయికి నాలాంటి అందగాడు దొరుకుతాడు, మంచివాడు దొరుకుతాడు. ఐశ్వర్యం, ప్రభుత్వ అధికారం వస్తుంది, అది కూడా ధర్మముతో కూడినది వస్తుంది. తనయం కులమోక్షదం, మంచి కొడుకులు కూడా కులమునకు కీర్తి తెచ్చిపెట్టే, వంశానికి వన్నీ తెచ్చిపెట్టేటటువంటి కొడుకులు పుడతారు. పిల్లలు లేరని బాధపడకుండా ఈ స్తోత్రం చదువుకోండి. నా రోగై పీడ్యతే కశ్చిత్, ఇవి చదువుకున్న వాళ్ళకి రోగాలు ఉండవు, గ్రహ బాధలు తొలగిపోతాయి, ఇంకా ఎన్నో రకాలైన శుభములు ఇంకెక్కడి నుంచి వరుసగా చెప్పుకొచ్చాడు. నవైధవ్యం, ఆడవాళ్ళకి వైధవ్యం ఉండదు. ధవ అంటే భర్త, విధవ అంటే భర్తని కోల్పోయిన ఆవిడ. ఆ విధవకి భర్త కోల్పోయింది కాబట్టి ఆ లక్షణాన్ని వైధవ్యము అంటారు. అదే మగవాడిని అయితే ఏమనాలి, విధురహ అనగా భార్యను కోల్పోయినవాడు. ఆడవాళ్ళకేమో భర్త ఉండడు కనుక విధవ, మగవాడికి భార్య లేదు కనుక విధురుడు. ఇటువంటిది భవిష్యత్ జన్మల్లో రాదు, పొరపాట్లు కూడా రాదని చెప్పేశారు. నశోకన్నతు మత్సరం, ఇప్పుడు కూడా బతికున్నప్పుడే చేసుకోండి, అయిపోయాక బాధపడాక చేసుకోవడం ఎందుకు. ఇంకా మా ఆయన బతిగా ఉన్నాడని మీకు అనుమానం లేకుండా నమ్మకం ఉంటే గ్యారంటీగా ఇది చేసుకోండి, తప్పక వైధవ్య బాధ నుంచి విముక్తి పొందుతారు. అలాగే తన భార్య బతికి ఉన్నదనే నమ్మకం కలిగినటువంటి వాడు ఆవిడ నాతో పాటు ఉండాలి అని కోరుకుంటే, యావజ్జీవితం మా భార్యాభర్తలు సుఖంగా ఉండాలనుకుంటే ఆయన చదవాలి, ఇద్దరూ కలిసి చదువుకుంటే మరీ మంచిది. కాబట్టి హాయిగా ఇద్దరు కలిసి ఏం చేస్తారు, రేపటి నుంచి ఇది చదువుకోండి. రామరామ నా నోటితో అనలేకపోతున్నానండి, ఈ మధ్యన కొన్ని వింటున్నాను. ఒక ఆవిడంది, నా కర్మగాలి ఇంకా వీడితో కొంతకాలం ఉండాలండి అంది. జరిగింది ఇది, ఇంక నేనేం చెప్పను మరి. కాబట్టి మీరు అలాంటి వాడు గారు, మహాపుణ్యాత్ములు, పరమ భాగధేయులు, ఉత్తమోత్తములు, మీరు భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని అనిపిస్తున్నది నాకు. మీరు చదువుకోండి, వాళ్ళకి శోకం ఉండదు, మాత్సర్య దోషం ఉండదు, జన్మజన్మలలో శుభాలు కలుగుతాయి. మళ్ళీ 100 సార్లు చెప్పాడనమాట, అంటే అంత గొప్పది గనక. ఈ స్తోత్రాన్ని శివుడు స్వయంగా చదివి ఆ తర్వాత ఏమన్నాడు, హేరంబ నీ స్తోత్రాన్ని దేవతలు కూడా చదువుతారు, కలియుగంలో ఉన్న మానవులు ఎవరైనా వరసగా 9 రోజులు చదివితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టకుండా అనుగ్రహించు అనగా, నమ్మి చదివితే అనుగ్రహిస్తానన్నాడండి ఆయన. మీరు 9 రోజులు మొదలుపెట్టండి, ముందు యావజ్జీవితం ఒకవేళ చదవలేకపోయినా ఓ 9 రోజులు శ్రద్ధగా నమ్మకంతో అనుకున్న పని ఇవ్వాలని మొదలుపెట్టండి. మీ నమ్మకం ఫలించకపోతే అప్పుడు అడగండి, గ్యారంటీగా నమ్మితే అవుతాయి. ఇక అక్కడి నుంచి దేవతలంతా ఇక్కడ ఆయన్ని నీ స్తోత్రం చేస్తాం, మమ్మల్ని అనుగ్రహించు అంటూ వరసగా ప్రార్థించారు. ఆ విధంగా మహానుభావుడు విఘ్నేశ్వరుడు లోకపూజ్యుడయ్యాడు. తర్వాత కొంతకాలానికి ఒకసారి ఏం జరిగింది, బలిచక్రవర్తితోటి ఇంద్రుడికి యుద్ధం జరిగింది. ఇది క్షీరసాగర మథనం అయిపోయాక అమృతాన్ని మోహిని రూపంలో శ్రీమన్నారాయణుడు దేవతలకి మంచిపెట్టి దానవులకి ఇవ్వకపోతే దానవులకి ఆగ్రహం కలిగింది. అందుకని బలిచక్రవర్తి నాయకుడిగా రాక్షసులు ఇంద్రుడితో యుద్ధం చేశారు. ఇంద్రుడికి దేవతలు, ఇటేమో రాక్షసులకేమో నాయకుడు ఇంద్రసేన మహారాజు బలిచక్రవర్తి. ఘోర యుద్ధం. ఆ యుద్ధంలో కాలనేమి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. కాలనేమి సింహముఖం కూడా ధరిస్తాట. వాడు పరమ క్రూరుడు, వాడికి అంత తేలిగ్గా చావు లేదు. వాడు దేవతలు చావు కొట్టేశాడండి. వాడితో యుద్ధం చేయడం ఎవరి వల్ల కాలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వాడిని ఎదుర్కొన్నాడు. అయినా చక్రంతో నరికినా చావట్లేదు వాడు. ఆకాశవాణి అప్పుడు ఇలా అన్నదట, ఈతడికి అనేక వరములు ఉన్నాయి,
ఏ ఆయుధం వల్ల అంత తేలిగ్గా చావడం. వీడు చావాలంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉండాలి అని. అప్పుడు శ్రీమన్నారాయణుడు, ఇంద్రాది దేవతలు వీళ్ళంతా కూడా యుద్ధరంగంలో కాసేపు యుద్ధం ఆపి విఘ్నేశ్వరుని భక్తితో పూజించి ఇందాక చెప్పినటువంటి నామములను విడిచిపెట్టకుండా 108 సార్లు చదివారు. ఇందాక మీ అందరి చేత అనిపించాను కదా, అష్టకం, గణనాయక అష్టకం. ఈ గణనాయక అష్టకం చదివారు. చదవగానే అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, ఈతడు కత్తి వల్ల మాత్రమే చస్తాడు, చక్రం వల్ల చావాడు. నీ చేతిలో సునందం అనే ఖడ్గం ఉన్నది, ఆ ఖడ్గంలో నేను ప్రవేశిస్తాను, వాడిని నరికి అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు కత్తితో వాడు నరికేశాడు. దెబ్బకి వాడు చచ్చాడు. చచ్చే ముందు విఘ్నేశ్వర, నేను కూడా నీ భక్తుడినే, నన్ను ఈ విష్ణువు చంపడానికి నా ఆయువు యొక్క కిటుకు చెప్పావు, నాకు ఇంకా జన్మ ఎత్తాలని, జన్మ సుఖాలు అనుభవించాలని కోరికగా ఉంది, నా కోరిక తీర్చవా అన్నట్ట. పాపిష్టివాడివైనా చచ్చే ముందు నన్ను ప్రార్థించావు గనక నువ్వు వరుసగా 2 జన్మలు ఎత్తుతావు అన్నాడు విఘ్నేశ్వరుడు. అప్పుడు ఆ విధంగా కాలనేమి చచ్చి మళ్ళీ త్రేతాయుగంలో రావణాసురుడికి అనుచరుడిగా పుట్టాడు. రావణాసురుడికి అనుచరుడు మాయావి ఈ కాలనేమి. మనకి రామాయణంలో ఉండదు, కానీ పరాశర సంహితలో ఈ కాలనేమి కథ వస్తుంది. అందుకే పరాశర సంహితలో ఉన్న ఈ కథనే రామానంద సాగర్ గారు తన సీరియల్లో రామాయణంలో పెట్టుకున్నాడు. ఈ కాలనేమి 2వ జన్మలో రావణునికి అనుచరుడయ్యాడు. హనుమంతుడు సంజీవన పర్వతం తీసుకురావడానికి వెళ్ళాడుగా హిమాలయ పర్వతాలకి. హనుమంతుడు తప్పక సంజీవన పర్వతం తెస్తాడు, హిమాలయాలు కడతాడు, ఆ ద్రోణ పర్వతం దగ్గర కడతాడు. ఆ మూలికల వల్ల లక్ష్మణుడు బతుకుతాడు, బతికితే మళ్ళీ నేను చావడం తప్పదు. కాబట్టి ఏమైనా లక్ష్మణుడు మరణించాలంటే సూర్యోదయంలోపు పర్వతం తేకూడదు, సంజీవనం తేకుండా ఉండాలంటే హనుమంతుడు అక్కడ ఆపాలని భావించి రావణుడు ఈ కాలనేమిని పిలిచాడు. హిమాలయ పర్వతం దగ్గర నువ్వు ఏదో రకంగా హనుమంతుడిని మోసగించి సంహరించు అన్నాడు. అప్పుడు ఈ కాలనేమి ఏం చేశాడనమాట, ఇప్పుడు శేషనాగ్ ఒక సరస్సు ఉన్నది. మీలో ఎవరినైనా అమర్నాథ్ యాత్రకి వెళ్ళారా? అమర్నాథ్ యాత్రకి వెళుతున్నప్పుడు బాల్టాల్ నుంచి కాకుండా శేషనాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. సరస్సు అటువైపు నుంచి, ఇది కొంచెం ఎక్కువ దూరం, అదైతే కేవలం 17 కిలోమీటర్లే. దాన్ని బాల్టాల్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా అటు నుంచి వెళుతున్నారు. అలా కాకుండా ఈ శేషనాగ సరస్సు నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు, మొదటి వైపు నుంచి. అది కొంచెం ఎక్కువ దూరం. అక్కడ పెద్ద సరస్సు ఉంది, చూశారుగా మీరు. మిలిటరీ వాళ్ళ క్యాంపస్ ఉంటుంది అక్కడ. ఆకుపచ్చ రంగులో ఉంటుందండో ఆ నీరు, ఒక రకమైన ఆకుపచ్చ రంగు, కానీ స్వచ్ఛమైన నీరు. అదిగో ఆ సరస్సు దాటి ముందుకెడితే అమరనాథ దగ్గర అక్కడుంది ద్రోణపర్వతం. అంటే ఆ ద్రోణపర్వతం దగ్గరికి వెళ్ళేవాడు ఎవడైనా ఈ శేషనాగు మీద నుంచి వెళ్ళవలసిందే, శేషనాగ సరస్సు మీద నుంచే. ఆ సరస్సు దగ్గర ఈ కాలనేమి ఒక సన్యాసి వేషం వేసుకుని రామనామస్మరణం చేయడం మొదలెట్టాడు. ఎందుకని? రామ అంటే ఆంజనేయుడిని ఆకర్షించవచ్చు. ఆంజనేయుడిని పట్టుకోవాలంటే అదొకటే మార్గం. అందుకని అక్కడ కూర్చుని రామ రామ సీతారామ మేఘశ్యామ మంగళనామ శ్రీరామ పావన నామ రామ రామ సీతారామ అంటూ రామనామస్మరణం చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆకాశంలో వెడుతున్న హనుమంతుడి రామనామస్మరణకి ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడు నేను వెడుతున్నది ద్రోణపర్వతం దగ్గరికి. సంజీవన పర్వతానికి అసలు పేరు ద్రోణపర్వతం, దాని మీద సంజీవనం అనే మూలిక ఉంది కనుక సంజీవన పర్వతం అన్నారు, కానీ అసలు పేరు ద్రోణపర్వతం. ఈ పర్వతం మీద మూలిక ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. అసలు ఆ ద్రోణపర్వతం ఈ పర్వతాల్లో ఏదో తెలియదు. ఇక్కడ ఎవడో రామభక్తుడున్నాడు, నిరంతర రామనామస్మరణం చేస్తున్నాడు, ఈతడు రాముడి కార్యానికి సాయం చేస్తాడేమో అనిపించింది ఆయనకి. టక్కన కిందకి దిగాడు. సన్యాసి ఎవడైనా సరే ఆ వేషంలో ఉంటే నమస్కరించమని శాస్త్రం చెబుతున్నది. వాడు మోసగాడైతే అది వాడి పాపం వాడు అనిపిస్తాడు. కానీ కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయ వస్త్రము ధరించినంత మాత్రము చేతనే వాడిలో శక్తి లేకపోయినా యతి పూజ్య, పూజ్యుడు, పూజింపదగినవాడు, న సంశయ, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. అందుకని చేతులు తోడిచి నమస్కరించి స్వామి అనగానే ఆయన ఉలిక్కిపడినట్టు నటించి, నాయనా హనుమ వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. నీవు రామకార్యం మీద వచ్చావు, మూలిక కోసం సంజీవనం కోసం వచ్చావని తెలుసు. సంజీవనం అంత తేలిగ్గా ఎవరికీ దొరకదు.
అది దొరకాలంటే రామానుగ్రహం కావాలి. అందుకే రామనామస్మరణ నీ కోసం చేస్తున్నాను. నేను నీకు ఒక చిటకా చెబుతాను, ఒక కిటుకు చెబుతాను. ఈ శేషనాగ సరస్సులో స్నానం చేసిరా. ఇక్కడ రామ విగ్రహం ఉన్నది నా దగ్గర, నేను రామభక్తుణ్ణి. ఆ రాముడికి సాష్టాంగపడితే మూలిక ఎక్కడుందో తెలియజేసే మంత్రం చెబుతాను, క్షణంలో నీకు ఆ మూలిక దొరుకుతుంది, అందులో స్నానం చేసిరా అన్నాడు. హనుమంతుడు స్నానానికి వెళ్ళాడు. వీడు ఆ రాముడి విగ్రహం వెనకతలు ఇంత పెద్ద కత్తోటి పెట్టాడు. హనుమంతుడు స్నానం చేసి వచ్చి రాగానే సాష్టాంగ నమస్కారం చేస్తే ఒక్క దెబ్బకి హనుమంతుడు తల నరికేద్దామని. అందుకని రాముడి వెనకతలు కత్తి తీసా, పెద్ద కత్తి. ఆ వానరం ఇక్కడ సాష్టాంగ పడుతుంది, వేసేద్దాం అనుకున్నట్ట ఒక్క దెబ్బకి. ఈలోపు హనుమంతుడు శేషనాగ సరస్సులో దిగి రామారామాని స్నానం చేస్తూ ఉంటే అందులో పుంజిక స్థల అని ఒక అప్సరస ఉన్నది. ఆ అప్సరస దుర్వాసుడి తపస్సుని పాడు చేసింది. పాడు చేస్తే ఆయన కోపం వచ్చింది. కష్టపడి తపస్సు చేసుకుంటుంటే దిక్కుమాలిందానా డి టీ అని డ్యాన్స్ చేసి నా తపస్సు పాడు చేస్తావా, నీ డ్యాన్సులు నా దగ్గర అని నువ్వు మకరం అయిపో, మసలైపో అని చెప్పించాడు. అది ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది. నేను మొసలిగా ఉండలేనండి బాబు, నాకు శాప విముక్తి ప్రసాదించండి అంటే మళ్ళీ జాలి పడిపోయాడు ఆయన. ఈ దుర్వాసుడికి కూడా అట్టే కోపం వస్తుంది, అట్టే జాలి వస్తుంది. సర్లే, నువ్వు కృతయుగం నుంచి త్రేతాయుగం వరకు కూడా శేషనాగ సరస్సులో మొసలైపడి ఉంటావు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అందులో స్నానం చేస్తే వాడిని పట్టుకు తినేయి. ఎంతటి వాడైనా నీ కోరలకు దొరికితే వాడిని నువ్వు తినేయచ్చు, వాడికి నీ నుంచి విడిపడడు. ఒకానొకప్పుడు త్రేతాయుగంలో సాక్షాత్తు వాయుపుత్రుడు సంజీవరాయుడు రామభక్తుడు హనుమంతుడు వస్తాడు. ఆయన్ని కూడా పట్టుకుంటావు, ఆయన ముందు నీ ఆటలు సాగవు. నిన్ను పట్టుకున్నప్పుడు ఆయన 2 చేతులతో ఎత్తి ఒడ్డు మీద పారేస్తే నీకు శాప విముక్తి అన్నాడు దుర్వాసుడు. అదిగో అప్పటి నుంచి ఆ పుంజిక స్థల ఆ సరస్సులో మొసలి రూపంలో ఉంది. అంత పూర్వం ఎంతోమంది అందులో సంకల్పం చెప్పుకొని శేషనాగ సరస్సు కదా, స్నానం చేసి అమరనాథుడిని చూద్దామని వెళ్ళారు. పాపం అక్కడ మంచులింగం ఉంటుంది కదా, అమరనాథుడి యొక్క లింగం. ఎంత గొప్పదండి ఆ లింగం. మేము 2004వ సంవత్సరంలో సరిగ్గా జూన్ నెల జూలై నెలల్లో తీస్తారు సాధారణంగా, అది ఆ కాలంలో వెళ్ళాం. అప్పుడు మా అత్తగారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికి ఇంకా రిటైర్ అయిన కొత్తలు కాబట్టి ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ ఎంత అదృష్టవంతులు, ఎన్ని తీర్థయాత్రలు చేశారో. నడిచి వచ్చారండి నాతోటి ఆవిడ. ఏది బాల్టాల నుంచి అయితే 17 కిలోమీటర్లు, ఇటు శేషనాగ సరస్సు నుంచి 30 కిలోమీటర్లైనా నడిచి వచ్చారు ఆవిడ. అక్కడ శేషనాగ సరస్సులో స్నానం చేస్తే శరీరం స్తంభించిపోతుంది ఎవరికైనా. ఆ చలికి కడుపు తిప్పేస్తుంది. ఏదో ఒకటి తిరగపోతే శరీరం నిలబడదు. తిందామంటే కడుపు తిప్పి ఆకలి అయ్యదు. పాపం మన ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి సేవా సంఘాల వాళ్ళు ఉచితంగా పెడతారండి పాపం ఆ ప్రయాణం. వాళ్ళకి ₹1 ఖర్చు అక్కర్లేకుండా రకరకాల డ్రింక్స్ ఇస్తారు. ఇవి కాక అంటే కొంతమందికి డ్రింకులే ఇష్టం కనుక కాఫీలు, టీలు, చపాతీలు, పూరీలు, కూర, చీర, నార ఒకటండి అన్నీ ఇస్తారు పాపం. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా ఇచ్చి సాయం చేశారండి వాళ్ళు. ఇంకా మిలిటరీ వాళ్ళు చెప్పే అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో చాలా బాగా సేవ చేస్తున్నారు మిలిటరీ వాళ్ళు. సరే, ఆనాటికి నేను చెప్పింది 2004 కదా. 2004లో మన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంతా అంటే, భయంకరమైన చలి, స్నానం చేస్తే ప్రాణం స్తంభించిపోయేటట్టు ఉంటుందా, ఆకలి వేస్తుంది, తినలేము, తింటే కడుపు తిప్పుతుంది. అందుకే అక్కడ కుచ్చున కుచ్చుకాతే జాయియే, ఖాళీ పెట్టిన జాయి అని బోర్డు పెడతాడు. ఖాళీగా పెడితే చచ్చిపోతాడు వాడు, ప్రమాదం. కడుపు తిప్పుతున్నాయి, కొంచెం కొంచెం తినండి అని ఓ చపాతీ ముక్క కొరుక్కుని తింటూ వెళ్ళిపోవటమే. లేదా మీకు ఇష్టమైతే ఓ డ్రింక్స్ చేసా పట్టుకుపోవచ్చు, ఎవడికి వాడు. ₹1 ఖర్చు ఉండదు అక్కడ. అందులో ఇప్పుడు ఇంకా మహానుభావుడు వచ్చాక ఎంత సేవ చేస్తున్నారో మీకు తెలియదు. దారి పొడుగుతా ప్రతి 1/2 కిలోమీటర్కి 1/4 కిలోమీటర్కి కాఫీలు, టీలు, పాలు, వేడివేడి కాఢా అని ఇస్తారు. కాఢా అంటే ఏంటి? మిరియాలు, ధనియాలు, కొన్ని కందులు ఇలాంటి వాటితో తయారు చేసే ఒక గొప్ప ధాన్యాలతో తయారు చేసేటటువంటి కషాయం. ఈ కషాయం తాగితే అసలు గొంతుక్కి శ్లేష్మం రాదు. అందులో మిరియాలు, ధనియాలు ఉంటాయి కదా, భలే కాస్తారండి. ఎంత రుచిగా ఉంటుందో. కొద్దిగా బెల్లం కూడా వేస్తారు, పట్టిక బెల్లం లాంటివి. అబ్బా, అది తాగితే ఆయాసం ఉండదు, మన ఊపిరితిత్తులు శుభ్రం అయిపోతాయి. ఆ కాఢా తాగితే గాఢమైన శక్తి వస్తుంది, మూఢుడు కూడా నడిచి వెళ్ళగలుగుతాడు. ఇలాంటివన్నీ ఇస్తున్నారు. అటువంటి కాలంలో మాతో పాటు మా అత్తగారు, వీళ్లతో పాటు ఒక ముసలావిడ వచ్చింది.
కర్ర పుచ్చుకుని వంగిపోయిన శరీరంతో నడుస్తుంది ఆవిడ. ఆవిడ హిందీ ఆవిడ. పోని నడుస్తున్నావిడ ఆ హిమాలయాల్లో నడుస్తున్నందుకు అంటాం కదా, ఆయాసపడతారు. కేదారం ఎక్కితే ఆయాసపడతారు, గుర్రం ఎక్కితే కూడా ఆయాసపడ్డారు కొంతమంది. కానీ అటువంటి ఆవిడ, ముసలావిడ కర్ర పొడుచుకుంటూ ఎలా వెళ్ళిందో తెలుసా? చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ భాయి అమర్నాథ్ సే మిట్ జాతి హై కర్రంకి కఠినాయి హై కర్రంకి కఠినాయి అని మధ్యలో హై అని అరిచేది. ఏదో పక్కన వంత పాడితే మాకు ఆయాసం వచ్చింది. 2004 అంటే 20 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడే 16 ఏళ్ళ కుర్రాడిని అంటే అప్పుడు ఎలా ఉండేవాడిని. అప్పుడు కూడా నాకు ఎంత ఆయాసం వచ్చింది. సరే, పెద్దవాళ్ళకి ఆయాసం వచ్చింది, మాతో పాటు చాలామంది వచ్చారు, అందరూ ఆయాసపడ్డారు. కానీ ముసలావిడ ఏంటి టకటకటక కర్ర పొడుచుకుని ఎక్కేస్తూ పాడేస్తుంది. పైగా ఆ పాట చెవుల్లో రింగుమంది. నాకు కిలోమీటర్ సేపు పాడింది ఆవిడ పాపం. ఎంత గొప్ప పాట, నాకు చాలా ఇష్టమైన పాట అనమాట. అప్పటి నుంచి పూర్తి పాట గుర్తులేదు కానీ కాస్త గుర్తు అనమాట. చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ భాయి అమర్నాథ్ సే మిట్ జాతి హై కర్రంకి కఠినాయి హై కర్రంకి కఠినాయి అనేది కర్ర ఇలా ఎత్తి ఇలా పైగా. అయ్యి బాబా నువ్వే ముసల్దాని కర్ర ఇలా పెట్టి పైగా కర్రెత్తి కర్మ యొక్క కఠినత్వం అమర్నాథ్ సే మిట్ జాతి హై అందావిడ, తొలగిపోతుంది అందావిడ. అబ్బా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ దిక్కుమాల పొడిచాళ్ళ కంటే ముసలాళ్ళు కట్టాడు, మనకంటే ఆ జాంబవంతుడు కట్టాడు. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏమో కుర్చీలో కూర్చున్నారా, ఆయనకేమో 77 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్నాయట. అంటే 2 ఏళ్ళు తొక్కేశారులేండి కొంచెం, కానీ మొత్తం మీద 78 79 ఉన్నా 75 అంటూ ఉంటారు సరదా కోసం మన కోసం, అంటే అంత కుర్రాడని చెప్పడానికి. ఆయనేమో కారు టకటకటకటక నడిపేస్తున్నారా. కారుకి బ్రేక్ ఉందో లేదో నాకు భయమా. ఎప్పుడు కారు ఇంజిన్ ఆగదా ఆయనకి. 50 ఏళ్ళు ఉన్నటువంటి వాడు మా కారు నడిపేవాడికి 3 సార్లు కారు ఆగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ కుర్రాడు ఆయన వీడా. అది చురుకుతనం అంటే, అది భక్తి అంటే, అది రామనామస్మరణ ప్రభావం అంటే. అందుకని నిరంతరం నారాయణ అనండోయ్ అంటున్నారు కదా ఆయన పాపం. నాకు నమ్మకం ఏంటంటే భక్తి వల్ల, పవిత్రత వల్ల శరీరమునకు ఆ శక్తి వస్తుంది. అందువల్ల నేను ఎన్నాళ్ళే నా ముసలావిని మర్చిపోలేకపోతున్నాను. ఆవిడ పాడిన పాట మర్చిపోలేకపోతున్నాను. అందువల్ల రిటైర్ అయిపోయిన ముసలి వాళ్ళకున్న శక్తి ఎవరికి ఉందండి. రోజు మీరు చూడండి, పురాణానికి అందరికంటే ముందు వచ్చేది వాళ్ళే. ఆ మెట్లెక్కి దిగిపోతున్నారు. ఇప్పుడే నిన్నో మొన్న పెళ్ళైన వాళ్ళు అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్ అని మెట్లు ఎక్కడం. గట్టిగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండవు, వాళ్ళు కూడా ఎక్కలేకపోతున్నారు, వీళ్ళు ఎక్కేస్తున్నారు. ఎక్కడుంది తేడా? భక్తిలో ఉంది, చిత్తశుద్ధిలో ఉంది. అటువంటి అమరనాథ పర్వతం దగ్గర ఆ శేషనాగ సరస్సులో మహానుభావుడు ఇప్పుడు హనుమంతుడు స్నానం చేస్తూ ఉంటే ఈ పుంజిక స్థల మొసలి రూపంలో ఉన్నది పిక్కపట్టేసింది. ఇప్పుడే చెప్పాక మీకు ఏమని చెప్పాడు దుర్వాసుడు? అందులో స్నానం చేసేవాళ్ళని తినేయి అన్నాడు. అది లేదు కనుక నేను స్నానం చేశాను. అది ఉంటే నా కోసం ఆంజనేయుడు రావాల్సి వచ్చేది. అఫ్కోర్స్ అది నన్ను పట్టుకున్నా, నా ఆంజనేయుడు వచ్చి దాన్ని టెంకి పగల కొడతాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు మనం స్నానం చేస్తున్నామంటే దాని పీడ లేదు. ఎంతోమందిని తిందిటండి అది ఒక మనిషి కనపడిందంటే ఆ మనిషిని నోట్లో వేసుకుని అప్పడన్న వెళ్ళట్టే అని మింగేస్తుంది. అటువంటి ఆ రాక్షసి, ఆ భయంకరమైన మొసలి పట్టుకోగానే హనుమంతుడు జయ శ్రీరామని 2 చేతులతో దాన్ని ఎత్తి ఒడ్డు మీదకి విసిరేశాడు. ఒడ్డు మీద పడ్డంతో హనుమంతుడు విసిరిన వెంటనే దానికి శాప విముక్తి అవుతుంది అన్నాడుగా దుర్వాసుడు. అందువల్ల అది కాస్త అప్సరసగా మారిపోయి హనుమంతుడికి 2 చేతులు జోడించి నమస్కరించి, హనుమా నీకు నేను దాసురాలిని. దుర్వాసుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయన తపస్సుని నా నృత్యంతో పాడు చేశాను. ఆయన ఆగ్రహించాడు. ఈ కొలనులో మొసలైపోమ్మన్నాడు, మనుష్యుల్ని పీక్కు తినమన్నాడు. నాకు లొంగినవాడు ఎవడైనా నా నోట్లో పడవలసిందే. ఒక్క హనుమంతుడు మాత్రమే నిన్ను ఒడ్డుకు విసరగలడు. ఆయన విసిరితే శాప విముక్తి అన్నాడు. నా అదృష్టం నువ్వు వచ్చావు, నాకు శాప విముక్తి కలగజేశావు అని, నీ వల్ల స్వర్గానికి పోతున్నాను అని కృతజ్ఞత చెప్పి ఇప్పుడు అసలు విషయం చెబుతాను. ఆ సన్యాసి వేషంలో ఉన్నాడు దొంగ, కాలనేమి, రాక్షసుడు, రావణుని యొక్క అనుచరుడు. పూర్వం విష్ణువు తన కత్తితో నరికి చంపితే ఇప్పుడు మళ్ళీ ఈ జన్మ ఎత్తాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళగానే రామమంత్రం చెబుతాను, సంజీవన పర్వతం ఉన్న మూలిక ఉన్న స్థలం చెబుతాను, రాముడికి ఎదురుగుండా సాష్టాంగపడు అంటాడు నిన్ను. ఎవడైనా సాష్టాంగపడితే వాడి తల నరికే శక్తి వాడికి బ్రహ్మ ఇచ్చాడు. అందువల్ల సాష్టాంగపడ్డావా నిన్నెవరూ కాపాడలేరు. సాష్టాంగం పడకుండా వాణ్ణి సాష్టాంగ పడగొట్టి వాడిని తల నువ్వే నరికి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు హనుమంతుడు
భలే జరిగిందని శుభ్రంగా స్నానం చేసి రాగానే స్వామివారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ రామ అంటూ దొంగనాటకం ఆడుతున్నాడు. అసలు భక్తుడి కంటే దొంగ భక్తులు బాగా భజన చేస్తారండోయ్. అలా భజన చేస్తూ ఉంటే హనుమంతుడు ఏమరగనట్టుగా స్వామి అన్నాడు. వాడు ఉలిక్కిపడి వచ్చేసావా హనుమ, ఇక్కడ సాష్టాంగపడు అన్నాడు. హనుమంతుడు ఇలా కూర్చుని దండం పెట్టాడు. ఇదేమిట్రా సాష్టాంగం అన్నట్టు ఆయన, మేము వానరులం, మాకు సాష్టాంగం ఏం తెలుసు, కోతులు కూర్చుంటాయి, ఇంకా సాష్టాంగం అంటే ఏమిటో చూపించు అంటే నేను చేసి చూపిస్తాను చూడవాయ్ అని ఈ రాక్షసుడు ఇలా వంగి ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ మెడ ఇవన్నీ నేల మీద పెట్టాలని సాష్టాంగపడగానే రాముడి వెనకాతల వాడు దాచిన కత్తితో ఒక్క దెబ్బగా నరిగి పారేశాడు ఆంజనేయుడు. ఆ విధంగా రెండవ జన్మలో హనుమంతుని చేతిలో చచ్చాడు. ఆ తర్వాత హనుమంతుల వారు ఎలాగో సంజీవనం పెట్టుకెళ్ళారు, లక్ష్మణుడు బతికించారు అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూడవ జన్మలో కంసుడిగా పుట్టుకొచ్చాడు. వాడే కంసుడు అంటే ఉగ్రసేన మహారాజు గారికి పుట్టుకొచ్చాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో నారదుడు చెబుతాడు కదా, ఏమని, నువ్వు పూర్వజన్మలో కాలనేమి, నారదు మాటలు విని పిల్ల ఆరాటము పొంది ఎదువులనిమిషులనియున్నారాయణ ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమదిల్. నారదుని మాటలు విన్నాడు, వాడికి ఎంతో కోపం వచ్చిందిట. ఏమిటేమిటి, యాదవులంతా దేవతలా, నారాయణుని చేతిలో ఉన్న ఖడ్గము చేత నా తల పూర్వజన్మలో తెగగొట్టబడిందా, ఆ తర్వాత హనుమంతుని చేతిలో చచ్చానా, ఆ కాలనేమి నేనా అని అప్పుడు వాడు గుర్తించి కృష్ణుడిని చంపడం కోసం ఇదిగో దేవకీ వసుదేవుని జైల్లో పెట్టాడనమాట. అలా 3 జన్మలు ఎత్తాడు ఆ పాపాత్ముడు. అలా కాలనేమిని నారాయణుడు సంహరిస్తే, ఆ నారాయణ వంశస్వరూపుడైన హనుమ 2వ జన్మలో సంహరిస్తే, 3వ జన్మలో మళ్ళీ కృష్ణుడు చంపాడు. ఈ విధముగా గణపతి అష్టకం కాలనేమి వధకి ప్రేరణగా నిలిచింది. దుష్ట శిక్షణకి, శిష్టరక్షణకి ఈ అద్భుతమైన అష్టకాన్ని పఠించి భక్తులంతా తరించాలి. ఇంకా అద్భుతమైన విశేషములు ఈ సృష్టిఖండములో ఉన్నాయి. సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని, చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణమురారి పాపహారి కృష్ణమురారి. సన్నుతి చేయవే మనసా మరులు గొల్లిపే సిరులు మేను మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణమురారి పాపహారి కృష్ణమురారి సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని. ఆదిదేవుని పాదసేవా ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని.
చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణమురారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయవే మనసా.